Yes, friends. Okay, good. Minute. Okay. సో మనం డైరెక్ట్ గా ఆటో స్కేలింగ్ గురించి ఓకే. సో ఆటో స్కేలింగ్ స్టెప్స్ మొత్తం ఎలా అని అంటే సింపుల్ గా నేను ఒక జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను. జస్ట్ ఓవర్ వ్యూలో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఏం రాయాలి మనం, ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎస్ ఫ్రెండ్స్, ఫస్ట్ స్టెప్ ఏంటి? జనరల్ గా సెక్యూరిటీ, SUCURIT, సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. ఫస్ట్ స్టెప్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్. అంటే ఓవరాల్ స్టెప్స్ ఇస్తాను నేను. జస్ట్ ఇన్ డెప్త్ కాదు, ఓవరాల్ స్టెప్స్. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయండి. ఓకే. ఆఫ్టర్ వర్డ్స్ ఎస్ ఫ్రెండ్స్, లోడ్ బ్యాలెన్సర్ తయారు చేయండి. లోడ్ బ్యాలెన్సర్. సో క్రియేషన్, లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ without any server attachment. Without any server attachment. Yes friends, try to remember this. Okay, without any server attachment. Without any server attachment, don't include the servers. Okay. So that means what? Don't include servers. లేకపోతే హార్ష్ గా ఉంటది అనుకుంటే need not attach any servers. Yes friends, need not attach servers. Good. So afterwards, number third, after creating the load balancer, okay, after creating the load balancer, the next step is what? Yes, after creating the load balancer, next step ఏంటంటే template creation. TMPLAT, template creation process. Template creation. Yes. Next fourth లో auto scaling group creation. అయిపోయింది అంతే, దట్స్ ఇట్. నెక్స్ట్ ఏంటి? ఎస్, చెక్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫంక్షనాలిటీ. దట్స్ ఇట్. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫంక్షనాలిటీ అంటే మనం లోడ్ పెరిగే కొద్దీ ఎస్, ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేస్తుంది? సర్వర్లు అటాచ్ చేస్తుంది. లోడ్ పెరిగే కొద్దీ సర్వర్లను అటాచ్ చేస్తుంది. ఆ ఫంక్షనాలిటీని మనం చెక్ చేయబోతున్నాం. అంటే ఈ టోటల్ ఇదంతా మనం తెలుసుకోబోతున్నాం. దట్స్ ఇట్, టెంప్లెట్. సో సెక్యూరిటీ గ్రూప్ కాడి నుంచి మనం ఒక 5 స్టెప్స్ ఇప్పుడు చూస్తాం. ఇది హై లెవెల్ స్టెప్స్, హై లెవెల్ పాయింట్స్. అవును, హై లెవెల్ పాయింట్స్ అంటే ఏంది? హై లెవెల్ పాయింట్స్ అంటే హౌ టు చెక్ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫంక్షనాలిటీ. హౌ టు చెక్ ద ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫంక్షనాలిటీ, అది దాన్ని. ఓకే, దానికి స్టెప్స్. ఇది హై లెవెల్ స్టెప్స్ యాక్చువల్ గా. అయితే ఇంకా మీరు డెప్త్ కి వెళ్ళాలంటే మనం ఇచ్చిన డాక్యుమెంటేషన్ లో డెప్త్ అవన్నీ ఉంటాయి, ఆ స్టెప్స్ చెప్పాలి. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయడం పెద్ద విషయం కాదు. లోడ్ బ్యాలెన్సర్ తయారు చేయడం స్టెప్స్ ఇచ్చాను. టెంప్లెట్ క్రియేషన్ స్టెప్స్ ఇచ్చేసాను. టెంప్లెట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ స్టెప్స్ ఇస్తాను. ఓకే, కొంచెం ఓకే స్టెప్స్ ఇచ్చేస్తాను. సో ఈ విధంగా మనం ఇవన్నీ చేయొచ్చు. ఓకేనా? గుడ్. సో సరే, బాగుంది సార్. అసలు ప్రాసెస్ లోకి మొదలు పెట్టండి సార్. సెక్యూరిటీ గ్రూప్ తయారు చేయండి ఫస్ట్. ఓకే, సో హౌ టు క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్. సో టు క్రియేట్ అ సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ సార్, ఎక్కడ వెళ్ళాలా? ఎస్, స్టెప్ 1 అనా, గో టు ఎస్ ఫ్రెండ్స్, గో టు EC2 డాష్బోర్డ్. అంతే, గో టు EC2 డాష్బోర్డ్. ఎస్, స్టెప్ 2, ఎస్, క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్. సెక్యూరిటీ గ్రూప్, దట్స్ యాక్చువల్ గా సెక్యూరిటీ గ్రూప్ అంటే ఫైర్ వాల్. యాక్చువల్ గా మీకు గమనించారు లేదు, ఫైర్ వాల్. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఫైర్ వాల్ అంటాం. అంతే. కొంతమంది అంటే ఓల్డ్ ఎవరన్నా ఉంటే ఫైర్ వాల్ ని మనం ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ అంటాం. ఎక్కడ? AWS లో. క్లిక్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్. Afterwards, provide a security group name. SECURIT, security group name. Yes. Provide a security group name. Yes. Next point lo, so yes. Purpose of the security group. అసలు ఎందుకు ఈ సెక్యూరిటీ గ్రూప్ నువ్వు తయారు చేస్తున్నావు అన్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసాయి. దేని పర్పస్ కోసం? డెవ్ పర్పసా, ఇంకో పర్పసా, లేకపోతే టెస్ట్ పర్పసా? నీ ఇష్టం. టెస్ట్ పర్పస్, ఎస్, సంథింగ్ కాల్డ్, నీ ఇష్టం వచ్చిన పర్పస్ కోసం నువ్వు ఇచ్చేసాయి. ఓకే,
పర్పస్ కోసం. నెంబర్ 5 వచ్చేసి ఎస్ ఫ్రెండ్స్. నెంబర్ 5 ఏం చేస్తాం? పర్పస్ ఆఫ్ ద సెక్యూరిటీ గ్రూప్ టెస్ట్ అని ఇచ్చేసాం. లేదా డెవ్ అని ఇచ్చేసాం. నో ప్రాబ్లమ్. స్టెప్ 5 ఏంటంటే ఎస్ అప్పుడు ఎడిట్ ద ఇన్బౌండ్ రూల్స్. ఎడిట్ ద ఇన్బౌండ్ రూల్స్. అదే ఎడిట్ ద ఇన్బౌండ్ అంటే అక్కడ మీకు ఎడిటింగ్ కనిపిస్తది. ఎస్ గో టు ఎడిట్ ద ఇన్బౌండ్ రూల్స్. గో టు ఎడిట్ ద ఇన్బౌండ్ రూల్ ఆప్షన్. ఓకే. సో ఆఫ్టర్వర్డ్స్ స్టెప్ 6 లో మీరేం చేయాలంటే స్టెప్ 6 లో ఎస్ అటాచ్ ఆర్ యాడ్ 22 port number. Yes. Or something called SSH. SSH. Okay. SSH. మాట్లాడొచ్చు SSH. Okay. SSH port. Okay. So afterwards add or attach one more port number. Add or attach one more port number. That is what HTTP. So port number what friends? 80. Port number. Yes friends. Itla. So attach. Step 7 lo enti? Yes. Step 7 lo finish. This is what security group creation. ఇది సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ చెప్పాలన్నమాట. ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇలా చెప్పాలి. సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ ఇది స్టెప్స్ మనం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రాశాను. ఓకే. సో అదే లోడ్ బ్యాలెన్సర్ స్టెప్స్ అనేది ఇచ్చేసాను. నో నీడ్ టు క్రియేట్, నో నీడ్ టు రైట్ వన్ మోర్ టైమ్. ఎస్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో ఈ స్టెప్స్ ఇది ఇచ్చేసాం అయిపోయింది. నెక్స్ట్ లెవెల్లో లోడ్ బ్యాలెన్సర్ తెలుసు మనకి, టెంప్లెట్ తెలుసు మనకి. ఎస్ టెంప్లెట్ కూడా తెలుసు మనకి యాక్చువల్గా. సరే సార్ ఓకే బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాం సార్? నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ చేసి తర్వాత లోడ్ బ్యాలెన్సర్కి వెళ్దాం. ఎస్ ఈ సెక్యూరిటీ గ్రూప్ క్రియేషన్ చేయాలంటే ఏం కావాలి మనకి? AWS అకౌంట్. గో టు AWS. ఎస్ గో టు AWS. ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ ఫ్రెండ్స్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకే. సో ఈ బటన్ క్లిక్ చేయాలి. ఓకే. ఓకే బటన్ క్లిక్ చేయండి. సైన్ ఇన్. ఓ సూపర్, సైన్ ఇన్ అయిపోయాం. ఓకే. సో సైన్ ఇన్ అయిన తర్వాత గో టు EC2 డాష్ బోర్డ్. నీకు ఇక్కడ EC2 డాష్ బోర్డ్ కనిపించకపోతే ఇక్కడ చూసావా సెర్చ్ బాక్స్ లో EC2 డాష్ బోర్డ్ అని టైప్ చేయండి. జస్ట్ EC2 అని టైప్ చేస్తే చాలు, EC2 డాష్ బోర్డ్ ఓపెన్ అయిపోతుంది. అంటే దిస్ ఇస్ వాట్ హోమ్ పేజ్ ఆఫ్ AWS. హోమ్ పేజ్, ఇది హోమ్ పేజ్ అనమాట. AWS హోమ్ పేజ్. సో AWS హోమ్ పేజ్ కాబట్టి మీరు ఏం చేస్తారు? సింపుల్ గా స్ట్రైట్ అవే ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్ గా EC2 అని సెర్చ్ చేయొచ్చు, లేదా ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే ఇక్కడ ఎస్. ఓకే సూపర్. సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్? సెక్యూరిటీ గ్రూప్ తయారు చేస్తాం. అంటే యాక్చువల్ గా ఇక్కడ చూసారా సెక్యూరిటీ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ఎస్ ఫ్రెండ్స్. సో ఈ సెక్యూరిటీ గ్రూప్స్ అన్ని మనం డిలీట్ చేయొచ్చా? ఎస్ యూ క్యాన్. సార్ కీ పేర్స్ అన్ని మనం డిలీట్ చేయొచ్చా? ఎస్. ఎలాగా? కీ పేర్ అని క్లిక్ చేయండి. కీ పేర్ అని క్లిక్ చేసి ఎలా క్లిక్ చేయండి. యాక్షన్ డిలీట్. సో ఇక్కడ ఇవ్వాలి డిలీట్ అని. ఎస్ ఇవ్వకపోతే అవ్వదు. డిలీట్. చూసారా డిలీటెడ్. సార్ ఈ కీ పేరు ఎందుకు ఉంచారు సార్? అది నా ఎగ్జిస్టింగ్ కీ పేరు, అది ఒకటి ఉంచారు నాకు అర్థం కావడం కోసం. ఓకేనా గుడ్. సరే ఇది డాష్ బోర్డ్ ఫ్రెష్ అయింది. సో కీ పేర్స్ అన్ని కూడా ఒకటే ఉంది. సార్ మరి వీటి గొడవ ఏంది? సెక్యూరిటీ గ్రూప్స్ గొడవ. ఎస్ అంటే సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి? 30 ఉన్నాయి. 30లో మనం యాక్చువల్ గా అన్ని డిలీట్ చేద్దాం. 30ని డిలీట్ చేద్దాం. 30లో ఒకటి డిలీట్ అవ్వదు, అది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్, దాన్ని అలాగే ఉంచుదాం. మిగతా అన్ని కూడా డిలీట్ చేసి పడాలి. ఎస్ ఫ్రెండ్స్. ఎస్ చూసారా ఇక్కడ కొట్టేద్దాం. సో టోటల్ గా ఇక్కడ కొడితే మనకి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ఉంటుంది. ఎస్ ఫ్రెండ్స్ ఇది కొంచెం చూసారా, ఇది డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఇది తప్ప మిగతా అన్ని డిలీట్ చేసి పడేసేయండి. ఓకేనా? ఎట్లా సార్? యాక్షన్స్ లోకి వెళ్ళి డిలీట్ సెక్యూరిటీ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ కింద డిలీట్ అనే ఆప్షన్, కన్ఫర్మ్ డిలీషన్, ఎంటర్ డిలీట్ బిలో. ఎస్ DELETE. ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఫ్రెష్ గా సెక్యూరిటీ గ్రూప్స్ అనేది తీసి పడేసారు. అంటే మొత్తం టోటల్ గా డిఫాల్ట్ ఒకటే సెక్యూరిటీ గ్రూప్ ఉంది, అలాగే ఉంటుంది. ఓకే నో ప్రాబ్లం. సరే అంటే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని మనం ఉపయోగించుకోవచ్చు కదా. మనం కొత్తగా తయారు చేసేది ఎందుకు? ఉపయోగించుకోవచ్చు, బట్ రియల్ టైంలో మనం సింపుల్ గా నీకు అర్థం కావడం కోసం ఒక గ్రూప్ ని తయారు చేసిస్తున్నాను నీకోసం, నీ ఓన్ గ్రూప్ గా.
This is given by, yes friends, this is given by AWS. But now I would like to create my own security group. Yes, go to this place. Ekadadi? Yes, this is the place. Yes friends, చూసారా ఎట్లా వెళ్ళాలి ఇది? EC2 డాష్బోర్డ్కి వెళ్తాం. ఓకే, దిస్ ఇస్ EC2 డాష్బోర్డ్. EC2 డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ పేజ్ లో ఇది సెక్యూరిటీ గ్రూప్ చూసారా. ఎస్, అవునా? ఏం సార్ 30 చూపిస్తుంది? అయ్యో మీరు డిలీట్ చేశారు కదా, రీఫ్రెష్ చేయి, పోతాయి, ఏమున్నా కూడా రీఫ్రెష్. అర్థమైందా? అంతే సింపుల్. మళ్ళీ ఇలా కొట్టండి. అంతా ఇది జియుఐ కాబట్టి రీఫ్రెష్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అందుకనే వాడు రీఫ్రెష్ బటన్ ఇంత 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 ఇదిగా ఇచ్చాడు, నీట్ గా. ఎస్, దిస్ రీఫ్రెష్ బటన్. ఎస్ సార్, నో, గుడ్. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కేసులో ఎస్ ఫ్రెండ్స్, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ తర్వాత ఇది ఇలా వస్తుంది, క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, బాగుంది. మరి ఇక్కడ ఇది సెక్యూరిటీ గ్రూప్ నేమ్. ఎస్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తాం? ఎస్ ఫ్రెండ్స్, సెక్యూరిటీ గ్రూప్ నేమ్ యాక్చువల్ గా మనకి SC1 అని ఇద్దాం. ఓకే, SG1 సెక్యూరిటీ గ్రూప్ 1. ఓకే, లేకపోతే మనం ఒకటి ఇద్దాం, పేరు ఇద్దాం, హర్ష, లేకపోతే SG1 అందాంలే. ఓకే, సెక్యూరిటీ గ్రూప్ 1. సో దీనికోసం అంటే మనలాంటి వాళ్ళు యాక్సెస్ చేసుకున్న కోసం కాబట్టి DEVSS. ఓకే, డిస్క్రిప్షన్ జస్ట్ లైక్ డిస్క్రిప్షన్ అయిపోయింది. సో ఇది చూసారా? ఎస్ ఫ్రెండ్స్, బేసిక్ డీటెయిల్స్ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, ఇన్బౌండ్ రూల్స్. ఇన్బౌండ్ రూల్స్, మరి ఇన్బౌండ్ రూల్స్ లో ఇక్కడ చూస్తే ఎస్ ఫ్రెండ్స్, ఇన్బౌండ్ రూల్స్ ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ కనిపించిన ఇన్బౌండ్ రూల్స్ ని ఇక్కడ యాడ్ రూల్ అంటది కదా. ఎస్, ఇక్కడ క్లిక్ చేయండి, జస్ట్ క్లిక్ చేయండి. ఓకే, గుడ్. సో క్లిక్ చేసిన తర్వాత బాబు ఇక్కడ నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావు చెప్పు అంటది. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఎస్, ఫస్ట్ ఏంది? SSH. ఫస్ట్ ఏంది మనకి? SSH. అంటే ఇది ఎందుకు సార్? ఇది ఈ పోర్ట్ నెంబర్ ద్వారానే మన డెవాప్స్ ఇంజనీర్, మన లైనెక్స్ అడ్మిన్ లోపలికి వెళ్తాడు. ఎక్కడికి? లైనెక్స్ లో. లైనెక్స్ సర్వరే కదా మనం చేసేది, అందుకోసం. గుడ్, బాగుంది. సో ఇక టోటల్ గా చెప్పాలంటే ఇది కూడా కావాలంటే ఎనీ చేసుకున్నాం, ప్రాబ్లం అట్ ఇష్యూ. సో దిస్ ఇస్ వాట్ వన్ ఇన్బౌండ్ రూల్. ఒక గేట్ ఇది. ఇన్బౌండ్ అంటే గేట్, ఇన్కమింగ్ గేట్. సో ఇన్కమింగ్ గేట్ ఓకే, ఈ గేట్ ద్వారా వెళ్తే ఏదైనా పని జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకో గేట్ ఉంది అంటే ఇక్కడ ఈ గేట్ ద్వారాగా లైనెక్స్ అడ్మిన్స్, డెవాప్స్ ఇంజనీర్స్, ఇంకోళ్ళు లోపలికి వెళ్ళి ఏదో ఒక వర్క్ చేస్తారు. కానీ ఇంకో గేట్ ఉందే, ఆ గేట్ ఎవరు వెళ్ళటానికి కాదు, బ్రౌజర్ ఇచ్చిన రిక్వెస్ట్, HTTP రిక్వెస్ట్ రీచ్ అవ్వటానికి, లోపలికి వెళ్ళటానికి. ఆ గేట్ మరొక గేటు, ఆ గేట్ కి మళ్ళీ యాడ్ మరొక రూల్. ఎస్, సింపుల్ గా యాడ్ రూల్. సో యాడ్ రూల్ లో మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం? మళ్ళీ HTTP చూసారా, ఎట్లా HTTP. మళ్ళీ సోర్స్ టైప్ ఏంది? ఎనీవేర్. మళ్ళీ ఎనీవేర్, అవునా? ఓకే, చూసారా HTTP ఇవ్వగానే ఇక్కడ పోర్ట్ నెంబర్ 80 మారింది. ఎస్ ఫ్రెండ్స్, చేస్తారా? ఎస్ సార్, మాకు ఈ TCP గురించి కూడా కొంచెం చెప్పండి సార్. నేను ఎక్సలెంట్ గా చెప్తా దాని గురించి, కొంచెం టైం ఓపిక పట్టండి. ఇది పర్పస్ ఏంటంటే వేరే డీవియేట్ అవుతుంది పని, దానికి వెళ్తే. పర్పస్ మంది ఏంది? ఆటో స్కేలింగ్ గ్రూప్ ని చెక్ చేస్తున్నాం, దట్స్ ఇట్. ఓకే, బాగుంది. HTTP పోర్ట్ నెంబర్. ఓకే సార్, ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే ఎస్, కిందకి వచ్చేసేయి, నో ఇష్యూ. కిందకి రా. కింద ఎక్కడ? ఎస్, ఇక్కడ క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఎస్ ఫ్రెండ్, జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ యూ క్యాన్, నో ప్రాబ్లం. ఓకే, గుడ్. సో అక్కడ క్లిక్ చేసా. A new security group has been created successfully. Yes friends, a new security group has been created successfully. Good. రిఫ్రెష్ చేయండి. సార్ ఏంటి సార్ సెక్యూరిటీ గ్రూప్ అన్నారు మీరు, ఇంకా రాలేదు ఏంటి సార్? మాకు వచ్చింది కదా 2, అంతే. ఇదిగో ఇక్కడ 2 వచ్చింది కదా, అంతే. సెక్యూరిటీ గ్రూప్ ప్రెస్ ఎంటర్ బటన్, దాట్స్ ఇట్. సో ఎక్కడ సార్ అయ్యి మనకు చూపించండి సార్. ఎస్ ఎస్, ఇదిగోండి, ఇదిగో. ఎస్ సార్, ఈ సెక్యూరిటీ గ్రూప్ ని మళ్ళీ మనం ఎడిటింగ్ చేసుకొని ఇంకో పోర్ట్ నెంబర్లు ఇచ్చుకోవాలి. ఎస్, ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఎస్, యూ కెన్ ఎడిటింగ్ చేసుకోవచ్చు సార్ సెక్యూరిటీ. ఎస్, చేసుకోండి. సెక్యూరిటీ గ్రూప్ ని ఎడిటింగ్ చేసుకొని మీకు అవసరమైన ఆ పోర్ట్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు దీంట్లో, నో ప్రాబ్లం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, గుడ్. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఉంది. ఇన్బౌండ్ రూల్స్, ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. ఎస్,
ఇక్కడ మళ్ళీ యాడ్ రూల్ అట్లా. అర్థమైందా? సింపుల్, వెరీ వెరీ సింపుల్, సింపుల్, వెరీ వెరీ సింపుల్. ఇట్లా క్లిక్ చేస్తే చాలు. ఇలా క్లిక్ చేస్తే చాలు. ఇలా క్లిక్ చేసిన వెంటనే యెస్ ఫ్రెండ్స్, దాని డీటెయిల్స్ ఇన్‌బౌండ్ రూల్స్ వస్తాయి, అవుట్‌బౌండ్ రూల్స్ వస్తాయి. సో ఇన్‌బౌండ్ రూల్స్ వచ్చిన తర్వాత కొంచెం కిందకెళ్తే ఎడిట్ ఇన్‌బౌండ్ రూల్స్ ఉంటది. క్లిక్ చేస్తే చాలు. లోపలికెళ్ళిపోయి మళ్ళీ అగైన్ మనం ఏదైనా సరే చేసుకోవచ్చు. ఓకేనా? గుడ్. ఇది యాక్చువల్‌గా సెక్యూరిటీ గ్రూప్ స్టోరీ అయిపోయింది. సార్ ఈ సెక్యూరిటీ గ్రూప్ స్టోరీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది సార్? యెస్. నెక్స్ట్ ఏంది మీరే చూసారు. నెక్స్ట్ ఏంది మనం ఇక్కడ చూస్తే లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ వితౌట్ ఎనీ సర్వర్ అటాచ్‌మెంట్. వితౌట్ ఎనీ సర్వర్ అటాచ్‌మెంట్. ఇప్పుడు వితౌట్ ఎనీ సర్వర్ అటాచ్‌మెంట్. లోడ్ బ్యాలెన్సర్‌ని తయారు చేయండి. యెస్. నో నీడ్ టు అటాచ్ ఎనీ సర్వర్స్. మరి ఎట్లా సార్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేషన్ చేసేది? వేర్ షుడ్ ఐ క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్? యెస్. సింపుల్ ఏడబ్ల్యూఎస్. సో ఈ టాస్క్ అంతా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఇంజినీర్ చేస్తాడు. ఇది డెవాప్స్ ఇంజినీర్ పని కాదు. ఓకే. ఓకే సార్. మరి సార్ ఏడబ్ల్యూఎస్, డెవాప్స్ నేర్చుకొని నేను ప్రొఫైల్ పెట్టి లోపలికెళ్తే నాకు ఈ వర్క్ ఇస్తే నేను చేయొచ్చా? చెయ్యి. వాడికే బెస్ట్ కదా! ప్యాకేజ్ దక్కిద్ది కదా! నువ్వే ఏడబ్ల్యూఎస్, నువ్వే డెవాప్స్ ఇంజినీర్. యెస్. సో ఏడబ్ల్యూఎస్‌లో ఒక 5 కాన్సెప్ట్‌లు నాకు వర్క్ చేశాను 2 ఇయర్స్ నుంచి. డెవాప్స్‌లో ఒక 5 కాన్సెప్ట్‌ల మీద వర్క్ చేస్తాను 2 ఇయర్స్ నుంచి. 4 ఇయర్స్ నాకు ఎక్స్‌పీరియన్స్. 4 ఇయర్స్‌లో ఆ కాన్సెప్ట్‌లొచ్చు. ఈ డెవాప్స్‌లో ఈ కాన్సెప్ట్‌లొచ్చు. మధ్యలో లైనక్స్ కంప్లీట్‌గా వచ్చు నీకు. ఎందుకంటే ఐ స్టార్టెడ్ మై కెరియర్ యాస్ ఎ లైనక్స్ అడ్మిన్ బాస్. L1 సపోర్ట్ ఇంజినీర్, L2 అట్లా మీరు చెప్పాలి. అట్లా. ఓకేనా? అట్లా. ఆ విధంగా మనం కవర్ జేసుకోవాలి సబ్జెక్ట్. తప్పదు. మార్కెట్ చేసుకోవాలి నువ్వు. నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోవాలా. అర్థమైందా? ఆ! అది మార్కెటింగ్ స్కిల్స్ అంటారు వాటిని. గుడ్. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి ఫ్రెండ్స్? డైరెక్ట్‌గా లోడ్ బ్యాలెన్సర్‌కెళ్ళాలి. యెస్. సో, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఆటో స్కేలింగ్ గ్రూపు, లోడ్ బ్యాలెన్సర్ అన్నీ ఒకటే ప్లేస్‌లో ఉంటాయి. యెస్. ఇదిగో లోడ్ బ్యాలెన్సర్. ఎన్నున్నాయి ఫ్రెండ్స్ లోడ్ బ్యాలెన్స్? 0. I would like to create. I want to create load balancer. Click on this load balancer. Yes. Yes, friends. So, బాబు నీ దగ్గర 0 లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయమ్మా. ఓకే. థాంక్ యూ. సో, ఇప్పుడేంటి యూ వాంట్ టు క్రియేట్ ఎ లోడ్ బ్యాలెన్సర్? యెస్. జస్ట్ క్రియేట్ ఇట్ అంటుందది. అందుకని ఆప్షన్ ఇక్కడ ఇచ్చింది. యెస్. జస్ట్ యూజ్ దిస్ బటన్ అండ్ క్రియేట్ ఇట్. థాట్స్ ఇట్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ బటన్ వచ్చేస్తది. సో, ఈ లోడ్ బ్యాలెన్స్‌లో మనం చేసే లోడ్ బ్యాలెన్సర్ ఏంది? గేట్‌వే, నెట్వర్కింగ్, అప్లికేషన్ ఈ లోడ్ బ్యాలెన్సర్ కాకుండా మనం డైరెక్ట్‌గా యెస్ ఫ్రెండ్స్ క్లాసిక్ వెళ్తాం. క్లాసిక్. క్లాసిక్ కిందకెళ్ళిన తర్వాత జస్ట్ అంటే క్లాసిక్ అనేది ఇలా ఉంటది గానీ, దీని పైన క్లిక్ చేయాలి. అంటే ఎక్స్‌పాండ్ చేయాలా. అరే! క్లాసిక్ అని కనపడుతుంది. ఆప్షన్ కనపడట్లేదు. సార్ క్లాసిక్ అని కనపడుతుంది. ఆప్షన్ మర్చిపోయాడు సార్ వాడు. పైన మాత్రం క్రియేట్ అని కనపడుతుంది సార్. అన్నిటికి క్రియేషన్ కనపడుతుంది గానీ, ఇదేం సార్ ఆ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్‌కి అసలు క్రియేషనే కనపడలేదు. మీరేమో దాని మీద క్లాస్ చెప్పారు రాత్రి. ఇక నువ్వు ఉదయం నుంచి సాయంత్రం దాకా అదే ఆలోచిస్తే కాదు. అందుకే జాగ్రత్తగా వినాల. ఇది ఇక్కడ ఎక్స్‌పాండ్ చేయాల. ఎక్స్‌పాండ్ చేస్తే అప్పుడు ఎక్స్‌పాండ్ చేసిన తరువాత అప్పుడు క్రియేషన్ ఇక్కడొస్తుంది. యెస్ ఆర్ నో? యెస్. జస్ట్ క్లిక్ ఆన్ దిస్ క్రియేషన్ బటన్ అయిపోయింది. అట్లా. ఓకే సార్ బాగుంది. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఇప్పుడేం లేదు. ఇక్కడ చూసారా? బేసిక్ కాన్ఫిగరేషన్. ఆ! లోడ్ బ్యాలెన్సర్ నేమ్. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ నేమ్. మరి లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇవ్వాలి. యెస్ ఫ్రెండ్స్. లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఏమని ఇవ్వాలి ఫ్రెండ్స్? సింపుల్‌గా ఈఎల్‌బి ఇద్దామా? ఈఎల్‌బి 1 ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1 ఓకేనా? ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ 1 అని ఇద్దాం. దీని పేరు లోడ్ బ్యాలెన్సర్ పేరు. ఓకే. బాగుంది సార్. తర్వాత ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇక్కడ ఈ ఈ ఏదైతే ఉందో నెట్వర్కింగ్ మ్యాపింగ్ అని ఉందో, ఆ మ్యాపింగ్‌లో ఉన్న అన్ని అవైలబిలిటీ జోన్స్‌లోకెళ్ళి చెక్ చేసుకునే విధంగా మనం ఇక్కడ ఇవ్వాలి ఆప్షన్స్. యెస్. అప్పుడు 1, 2, 3 3 అవైలబిలిటీ జోన్స్‌లో లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేసుకుంటాం. 3 అవైలబిలిటీ జోన్స్‌లో ఉన్న సర్వర్స్‌ని చెక్ చేసుకుంటాం. 3 ఒకటిస్తే ఒకటి, 2 ఇస్తే 2, 3 ఇస్తే మూడిట్లో ఎక్కడ తయారైద్దో. ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంది. ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్స్‌ని ఎక్కడ తయారు చేస్తుందో, అవైలబిలిటీ జోన్ 1లో తయారు చేస్తుందో, 2లో తయారు చేస్తుందో, 3లో తయారు చేస్తుందో మనకు తెలీదు. కాబట్టి ఇక్కడ వాడు ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేవాడు సర్వర్స్‌ని ఏ అవైలబిలిటీ జోన్స్‌లో నువ్వు తయారు చేసినా, ఇదిగో నీకు ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చేసా. లోడ్ బ్యాలెన్సర్ ఆప్షన్స్ ఇచ్చా. చూసుకో పో. 1లో తయారైతే 1కెళ్ళు.
2లో తయారైతే 2కి వెళ్ళు, 3లో ఎక్కడుంటే అక్కడే. నో రిస్ట్రిక్షన్స్. నో రిస్ట్రిక్షన్స్. ఓకే. అయిపోయింది. ఆ తర్వాత మనకి సెక్యూరిటీ గ్రూప్. యెస్ ఫ్రెండ్స్. సో, బై డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటది. కానీ దీన్ని నేనేం చేస్తాను, యెస్, ఐ వాంట్ టు అటాచ్ మై ఓన్ సెక్యూరిటీ గ్రూప్. అప్పుడేం చేయాలా? జస్ట్ క్లిక్ చేయండి ఇక్కడ. చూసారా? క్లిక్ చేసిన వెంటనే ఒక సెక్యూరిటీ గ్రూప్ కనిపిస్తుంది. చూసారా? యెస్. SSG1 సింపుల్. సార్ మరి దీన్ని తీసేద్దామా? డిఫాల్ట్ మనం ఇయ్యకపోయినా పర్లేదు కదా సార్ ఇది. అవసరం లేదా? ఇయ్యకపోయినా పర్లా, ఇచ్చినా పర్లా. ఇస్తావా? ఇయ్యపో వదిలేసేయి, నో ప్రాబ్లమ్. యెస్, ఇచ్చే పనే చెయ్యి, నో ప్రాబ్లమ్. నాట్ ఏ ఇష్యూ. యెస్ ఆర్ నో. నో ఇష్యూ. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బై డిఫాల్ట్‌గా పోర్ట్ నంబర్ 80 ఓపెన్ అయ్యి ఉంటది. ఎవనికి? లోడ్ బాలన్సర్‌కి. ఇట్స్ నాట్ రికమెండెడ్ టు గివ్. జస్ట్ ఇవ్వాలంటే ఇష్టం. ఇచ్చేయాలంటే ఇచ్చేసేయి. నో ప్రాబ్లమ్. ఓకే. ఓకే సార్ అదంతా. నెక్స్ట్ ఏం సార్? హెల్త్ చెక్స్‌లో అడ్వాన్స్‌డ్ హెల్త్ చెక్ సెట్టింగ్స్‌కెళ్ళాలి. మరి ఇంటర్వల్ 2 ఇక్కడ ఒక 5 ఇస్తాం. ఇక్కడ ఒక ఎంత ఇద్దాం సార్? ఇక్కడ ఒక 5 ఇచ్చేయలే. ఓకే. హెల్త్ థ్రెషోల్డ్ 5 ఇచ్చేయి. 5 కూడా వేస్ట్. 4 ఇద్దాం. ఓకే. 4 ఇద్దాం. సో, 5 సెకండ్స్‌కోసారి ఇది ఇంటర్వల్. ఇది 4 టైమ్స్ హెల్త్ ఇచ్చేయి. ఓకే. యెస్. చూసారా? ఇన్‌స్టాన్సెస్. బాస్ ఇన్‌స్టాన్సెస్ యాడ్ చేయమంటావా? అవసరంలే. నాట్ రిక్వైర్డ్. వై? బికాస్ ఆటో స్కేలింగ్ గ్రూప్‌కే చూసుకుంటది. నీకెందుకు బాధ్యత? సంబంధంలే. అవసరంలే. యెస్. ఓకే. గుడ్ సార్. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ వచ్చేసి కిందకి రా. వచ్చేసి జస్ట్ ఇలా. యెస్. టోటల్‌గా సార్ ఇదిగోండి ఇక్కడ టైమ్ ట్రైనింగ్ ఇది చూడండి సార్. ఎంత 100 ఇచ్చేయి. 100 ఇచ్చి పడేసి. ఓకే. అయిపోయింది. నెక్స్ట్ సింపుల్. సో, క్రియేట్ ఎ లోడ్ బాలన్సర్. సింపుల్. వెరీ సింపుల్. యెస్, సక్సెస్‌ఫుల్లీ క్రియేటెడ్ ఎలాస్టిక్ లోడ్ బాలన్సర్ 1. చూసారా? ఎలాస్టిక్ లోడ్ బాలన్సర్ 1 క్రియేట్ అయింది అని చూపించింది మెసేజ్. అంటే ఆ గ్రీన్ కలరు అనేది వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే అదే నీ జాబ్ నిలబెట్టేది. ఏది? గ్రీన్ కలర్. ఎందుకు సార్ అట్లా అంటారు? అంటే అదే గదా! పొరపాటున రెడ్ కలర్ చూస్తే నీకు పిచ్చి పట్టిద్ది రియల్ టైమ్‌లో. అందుకని గ్రీన్ కలర్‌నే చూడాల. ఆ గ్రీన్ కలర్ రావాలంటే ఏం చేయాలా? ప్రాక్టీస్. పొరపాటున రెడ్ కలర్ వచ్చిందా? రెడ్ కలర్ వచ్చినప్పుడు ఎనకాల ఎవరో ఉన్నారా? లేతే ఇంకోటుందా? లేతే నువ్వసలు చిరాకులో ఉన్నావా? ఔట్ ఇక. కాబట్టి ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు సీ ద రెడ్ కలర్ ఇన్ ఏడబ్ల్యూఎస్. అదర్‌వైస్ అర్థమైందా? ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ అన్నమాట. చూస్తే ఔటే ఇక. కాబట్టి ఎప్పుడు గ్రీన్ కలరే. ఓకే సార్. గ్రీన్ చూద్దాం. సరే, గ్రీన్ చూసాం కరెక్టే. లోడ్ బాలన్సర్ అయిపోయింది. దెన్ వాట్ నెక్స్ట్? నెక్స్ట్ అనేది టెంప్లేట్ క్రియేషన్. ఓకే. టెంప్లేట్ క్రియేషన్‌కెళ్ళు. ఎక్కడుంటది సార్ టెంప్లేట్? గో టు ఇష్యూ టు డాష్‌బోర్డ్. సో, వేర్ షుడ్ ఐ ఫైండ్ ఔట్ ద టెంప్లేట్? యెస్. గో టు ఈసీ టు డాష్‌బోర్డ్. సో, సార్ ఎట్లా ఎళ్ళాలి సార్? ఏం లేదు. ఇలా ఉంది కదా స్క్రీను. ఇలా ఉంది స్క్రీను. ఓకే. ఇలా స్క్రీన్ ఉన్నప్పుడు నువ్వేం జేస్తావో తెలుసా? సింపుల్‌గా ఇదిగో ఇక్కడ చూసారా? ఇక్కడ యెస్ ఫ్రెండ్స్. టోటల్‌గా ఇదిగోండి ఇక్కడ. ఈసీ2 ఉందా? ఈసీ2 డాష్‌బోర్డ్ ఉందా? యెస్. క్లిక్ చేయి దాన్ని సింపుల్‌గా. ఈసీ2 క్లిక్ ఆన్ దిస్ ఈసీ2 డాష్‌బోర్డ్. యెస్. చూసారా? ఈసీ2 డాష్‌బోర్డ్ వచ్చేసింది. ఇది ఈసీ డా అయితే మీకు లెఫ్ట్ కార్నర్‌లో చూస్తే ఇక్కడ ఉంటది యాక్చువల్‌గా. చూసారా? ఇక్కడ ఇదిగోండి. లాంచ్ టెంప్లేట్. సో, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. లాంచ్ టెంప్లేట్ క్లిక్. అంతే అయిపోయింది. ఏం సార్ ఏం రాలేదేంది? ఇదిగో ఇక్కడొచ్చింది గదా ఆప్షను. యెస్. ఇక్కడ మీరు క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఓపెన్ అయిద్ది ఇక్కడ. బాబు కొత్త టెంప్లేట్ తయారు చేయమ్మా. క్రియేట్ ఎ న్యూ టెంప్లేట్. యెస్. క్రియేట్ ఎ న్యూ టెంప్లేట్. క్రియేట్ ఎ లాంచ్ టెంప్లేట్ అట్లా. సో, ప్రెస్ ఓకే. ఓకే. అయిన తరువాత నెక్స్ట్ కేస్‌లో యెస్ ఫ్రెండ్స్. లాంచ్ టెంప్లేట్ నేమ్. అంటే టెంప్లేట్ నేమ్ ఏంటి? లాంచ్ టెంప్లేట్ నేమ్. టెంప్లేట్‌కి ఏమిస్తాం మనం? యెస్. ఆహ్, న్యూ టెంప్లేట్. అవునా? న్యూ టెంప్లేట్. లేతే పని చేద్దాం. టెంప్లేట్ 1 అని ఇద్దాం. బెస్ట్ గదా! టెంప్లేట్ 1 న్యూ టెంప్లేట్ 1 అని ఇద్దాం. లేదా టెంప్లేట్ 1 అని ఇద్దాం. సో, న్యూ టీఎంపీ 1. న్యూ టెంప్లేట్ 1. గుడ్.
తర్వాత ఇక్కడ టెంప్లేట్ వర్షన్ ఇవ్వాలి. వర్షన్ 1 అంతే. టెంప్లేట్ వర్షను 1 రెండోది కాదు. ఎందుకు రెండోసారి టెంప్లేట్‌కి రెండో వర్షన్ ఇత్తాం. అక్కడ కొన్ని అట్రిబ్యూట్స్ మారుద్దాం. అక్కడ కొన్ని పారామీటర్స్ మారుద్దాం. అక్కడ సీపీయూ, అక్కడ ర్యామ్, అక్కడ ఓఎస్, అక్కడ అది ఇది అన్నీ మార్చేద్దాం. నో ఇష్యూ. ఓకేనా? గుడ్. తోడిపోద్ది. కొంచెం కిందకెళ్తే టెంప్లేట్ వర్షన్ దగ్గర నుంచి కొంచెం కిందకెళ్తే నేను చెప్పాను. బాబు ఇక్కడ ఉన్న చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆప్షన్సే. సో, ఈ ఆప్షన్స్ అన్నిట్లో మాండేటరీ ఆప్షన్ చూపెట్టు నాకు. సో థట్ ఐ కెన్ మాండేటరీ ఆప్షన్స్. యెస్. సో, ఇక్కడ చూసారా మనకి మాండేటరీ ఆప్షన్ అంటే ఏంది? ఆటో స్కేలింగ్ గైడెన్స్ ఉంటది. సో, ఆటో స్కేలింగ్ గైడెన్స్‌లో చెక్ బాక్స్ ఇది. ఈ చెక్ బాక్స్‌ని నువ్వు చెక్ చేస్తే మాండేటరీ కనిపిస్తాయి. చెక్ బాక్స్‌ని తీసేస్తే మాండేటరీ కనపడదు. చూసారా? ఒకసారి చూడండి దీనికి చిన్న లాజిక్ ఉంది. మీరు చూడండి. ఇప్పుడు నేను యాక్చువల్‌గా ఇది ఓఎస్ అనేది మ్యాండేటరీ కాదా నాకు తెలీదు యాక్చువల్‌గా. అర్థమైందా? ఓఎస్ అనేది మ్యాండేటరీయా కాదా నాకు తెలియటంలా. అవునా? ఓఎస్ మ్యాండేటరీ కాదా నాకు తెలియట్లా. ఇక్కడ నేను ప్రొవైడ్ గైడెన్స్ అని ఇచ్చాననుకో, బాబు ఆటో స్కేలింగ్ గ్రూప్ గైడెన్స్ ఇవ్వయ్యా! నేను తయారు చేస్తున్నాను. అర్థమైందా? యెస్. టెంప్లేట్ కొంచెం చెప్పవమ్మా అట్లా. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్‌కి సంబంధించిన విషయాలు మ్యాండేటరీ అయినవి మాత్రమే చెప్పు. వేరేయొద్దు. నాకెందుకు గోల. అది అక్కడ. అప్పుడు ఇక్కడ నువ్వు ఎప్పుడైతే చేసావో ఇక్కడ రిక్వైర్డ్ అని వచ్చింది. రికమెండెడ్ అని వచ్చింది. చూడు. ఇక్కడ చూడు. చూసారా? రిక్వైర్డ్. చూసారా ఇది? పొరపాటున దీన్ని ఇలా క్లిక్ చేసామనుకో రిక్వైర్డ్ పోయింది. రిక్వైర్డ్ పోయింది. మళ్ళీ ఇది క్లిక్ చేసామనుకో రిక్వైర్డ్ వచ్చేసిందిగా. యెస్. అట్లా రిక్వైర్డ్. రిక్వైర్డ్ అనేది వచ్చింది. అట్లా. సో, ఈ విధంగా మనం ట్రై చేయాలి. అయితే ఇప్పుడు అంటే రిక్వైర్డ్ అని వస్తూ ఉంటది. కాబట్టి నీకు ఈజీగా అర్థమైంది. ఇది తీసేసామా రిక్వైర్డ్ పోద్ది. అరే! ఇది ఉంచామా రిక్వైర్డ్ వచ్చిద్ది. అంటే మ్యాండేటరీ స్టెప్ ఇది. ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఓకే సార్. సార్ ఓకే సార్ బాగుంది. ఓఎస్ అనేది ఇలా క్లిక్ చేస్తే ఏం సార్ ఓఎస్‌లు కనపడవేంది మనకీడ? కనపడలేదే? ఏది అసల? ఏంది అసల? ఓఎస్‌లు కనపడవేంది? అంటే ఓఎస్‌లు నీకు కనపడవు. ఇక్కడ ఆప్షన్ ఉంటది గానీ ఓఎస్‌లు నీకు కనపడవు. మరి ఎక్కడి నుంచి తీసుకోవాలి నేను ఓఎస్? ఇదిగో కిక్ స్టార్ట్. ఈ బటన్ ప్రెస్ చేయాల. అంటే ఆ బటన్ ఇలా ప్రెస్ చేస్తే చాలు. కిక్ స్టార్ట్. వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ వరుసగా వచ్చేస్తాయి. యెస్ బాస్. ఆల్ ది ఆపరేటింగ్ సిస్టమ్స్ విల్ బి డిస్‌ప్లేయిడ్ ఆన్ ది స్క్రీన్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ మొత్తం డిస్‌ప్లే అయింది స్క్రీన్ మీద. అర్థమైందా? ఆ మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం డిస్‌ప్లే. ఇక దాంట్లో ఉన్న అమెజాన్ లైనక్స్ తీసుకోండి. అంతే సింపుల్. మనదే కదా బ్రాండ్. తీసుకో. క్లిక్ చెయి. అయిపోయింది ఓఎస్. ఓఎస్ అయిపోయింది. సో, ఉదయం టెరాఫార్మ్ క్లాస్‌కొచ్చినోళ్ళకి ఇది ఇక్కడ. ఏఎంఐడీ అంటే ఇది. ఎవరన్నా మీలో టెరాఫార్మ్ క్లాస్‌కొస్తే ఇది. ఏఎంఐడీ అంటే. అర్థమైందా? అది కాపీ చేసి అక్కడ టెరాఫార్మ్ స్క్రిప్ట్‌లో చేస్తే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ అయ్యిద్ది. సపోజ్ నేను సార్ రెడ్ హాట్ చేయాలంటే రెడ్ హాట్ క్లిక్ చేస్తే దాని ఏఎంఐడీ వస్తది. ఈ ఏఎంఐడీ ఇస్తే రెడ్ హాట్ లైనక్స్ ఇన్‌స్టాల్ అయ్యిద్ది అక్కడ. లేదు నేను ఉబుంటూ చేయాలంటే ఉబుంటూని క్లిక్ చేస్తే ఇలాగా అంటే టెరాఫార్మ్ అనేది మనకి సర్వర్స్‌ని ఆటోమేటిక్‌గా తయారు చేస్తది డైరెక్ట్‌గా. అట్లా. ఓకే. యాహ్! సరే టెరాఫార్మ్ గొడవ ఇప్పుడొద్దు. మనం అమెజాన్ లైనక్స్ గొడవ తీసుకొని ఓకే. ఇలాగయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది బాబు సర్వర్స్‌లో అమెజాన్ లైనక్స్ ఇన్‌స్టాల్ చెయ్యి. ఓకే. కన్ఫర్మ్ స్టెప్ 1 అయిపోయింది. స్టెప్ 2 నువ్వు తయారు చేయబోయే సర్వర్స్‌లో ఇదిగో ర్యామ్ ఎంతుండాలి, సీపీయూ ఎంతుండాలి చెప్పాలి ముందే. దాన్నే మనం ఏమంటాం ఇన్‌స్టాన్స్ టైప్. ఇన్‌స్టాన్స్ టైప్. యెస్. ఇన్‌స్టాన్స్ టైప్. ఎంత? ఇన్‌స్టాన్స్. అయితే ఇక్కడ చేశారా? ఇన్‌స్టాన్స్ టైప్. అదేనా? ఓకే. అది ఇన్‌స్టాన్స్ టైప్ అంటే ఏందనుకున్నా? యెస్. ఇక్కడికెళ్ళి యెస్ ఫ్రెండ్స్. ఇక్కడికెళ్ళి టీ2 డాట్ నానో వద్దు. సరే టీ2 డాట్ మాక్రో కరెంట్ యెస్. ఫ్రీ వచ్చిందిగా తీసుకో. ఫ్రీ ఉంది గదా! నో ప్రాబ్లమ్. యెస్ ఫ్రీ. థిస్ ఈస్ ఫ్రీ బాస్. అదేది టీ2 డాట్ మాక్రో ఫ్రీ. కాబట్టి నో ఇష్యూ. గుడ్. ఓకే సార్. బాగుంది సార్. నెక్స్ట్ ఏం సార్? నెక్స్ట్ కీ పేర్. సార్ కీ పేర్ ఎందుకు ఉపయోగిస్తాం సార్? అంటే సర్వర్స్ లాంచ్ అవుతాయి. సర్వర్స్ క్రియేషన్ చేసిన తర్వాత లాంచ్ అవుతాయి. లాంచ్ అయిన తర్వాత పొరపాటులో సర్వర్స్ రన్ అయ్యేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం లాగిన్ అవ్వాలిగా. మరి లాగిన్ అవ్వాలంటే అప్పుడు మనకి పాస్వర్డ్ కావాలిగా సర్వర్ పాస్వర్డ్.
మరి ఆ పాస్వర్డ్ కావాలంటే ఎక్కడ వచ్చింది నాకు? కీ పేర్. ఏ కీ పేర్ నుంచి? ఎగ్జిస్టింగ్ కీ పేర్. నాది ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఉంది ఒకటి. ఆ ఎగ్జిస్టింగ్ కీ పేర్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తా. నా ఎగ్జిస్టింగ్ కీ పేర్ తోటి ఇదిగో నేను గతంలోనే ఒక పాస్వర్డ్ తయారు చేసుకున్నా. అంతే. అర్థమైందా? ఏం తెలుసా ఇది? ఫ్రెండ్స్ చూడండి ఇది. ఇదేంది చెప్తాను ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇది యాక్చువల్‌గా ఇక్కడ కీ పేర్. ఇప్పుడు వాడు బాబు కీ పేర్‌ని తయారు చేసుకుంటావా? ఓకేనా? లేకపోతే ఎగ్జిస్టింగ్ కీ పేర్ వాడతావా? యెస్, ఐ కెన్ యూజ్ మై ఎగ్జిస్టింగ్ కీ పేర్. యెస్, మై ఎగ్జిస్టింగ్ కీ పేర్ నేమ్ ఈస్ వాట్? లాక్ ఏప్రిల్ 27. లాక్ ఏప్రిల్ 27. ప్రెస్ ఎంటర్ బటన్. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేయబోయే అన్ని సర్వర్స్‌కి ఈ లాక్ అటాచ్ అయ్యిద్దనమాట. అర్థమైందా? ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారు చేయబోయే అన్ని సర్వర్స్‌కి ఈ లాక్ అనేది అటాచ్ అయ్యిద్ది. యెస్. ఏ లాక్ అది? ఏప్రిల్ 27 లాక్. అంటే ఆడ పేరు అట్లా ఇచ్చా నేను. ఇది సర్వర్ ఇది. అవునా? సర్వర్ ఇది. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఏం చేయబోద్ది? సర్వర్‌లు తయారు చేయబోతుంది. ఇక్కడ ఇక్కడ ఎవరున్నారు నేను ఎక్కడున్నాను? టెంప్లేట్‌లో ఉన్నాను. టెంప్లేట్. ఇది టెంప్లేట్‌లో ఉన్నా. ఈ టెంప్లేట్‌లో నేనేం చేస్తానంటే కీ పేర్ సెలక్షన్ చేసుకోమని చెప్పాను. నాకేంది యాక్చువల్‌గా ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఒకటుంది. ఎగ్జిస్టింగ్ కీ పేర్. సో, ఎగ్జిస్టింగ్ కీ పేర్ ఏంది తెలుసా? ఏప్రిల్. ఏప్రిల్ 27 అనేది నా ఎగ్జిస్టింగ్ కీ పేర్ నేమ్. అంటే లాక్ పేరబ్బా! లాక్ ఎల్ఓసీకే లాక్ అనుకో. కీ పేర్ అంటే నీకు అర్థం కాదంటే లాక్ అనుకో. లాక్ అంటే ఏంది? లాక్ అంటే ఇది. ఇది లాక్. యెస్. దీన్ని ఈ సర్వర్‌కి అటాచ్ చేస్తాం. ఇక్కడ ఇది కీ పేర్ అనేది ఇక్కడ ఇస్తే, ఆ లాక్ ఇక్కడ అటాచ్ చేయనట్టే ఈ సర్వర్‌కి. అంటే నువ్వు తయారు చేయబోయే సర్వర్‌లకి అంటే 2 సర్వర్‌లు తయారు చేసినా, 100 సర్వర్‌లు తయారు చేసినా ఇదే లాక్ అటాచ్ అయ్యిద్ది. ఇదే లాక్ అటాచ్. దీన్నే మనం ఏమంటామంటే కీ పేర్ అంటున్నాడిక్కడ. దీన్నే మనం కీ పేర్ అంటున్నాం. యాక్చువల్‌గా నేనేమంటానంటే కీ పేర్ అంటే ఎవరికీ అర్థం కాబట్టి దీన్ని లాక్ అనుకో. అంటే లాక్‌ని అమర్చుతున్నావు. అమర్చటానికి ఇక్కడే నువ్విస్తున్నావు. అమ్మా! ఆటో స్కేలింగ్ గ్రూప్ దయచేసి ఈ లాక్‌ని అమర్చమ్మా దయచేసి. నువ్వు తయారు చేస్తావు గదా! నేనిస్తున్నాను గదా! ర్యామ్ ఇంత, ఓఎస్ ఇంతని. నువ్వేం జేస్తావో తెలుసా? ఇదిగో నేను కీ పేర్‌ని గూడా ఇస్తున్నా. అంటే కీ పేర్ అంటే లాక్ ఇస్తున్నా. ఆ లాక్‌ని ఇక్కడ అటాచ్ చేసుకో. ఆహా! లాక్‌ని ఇక్కడ అటాచ్ చేయమంటావా? ఆ! చేసుకో. ఓకే. మరి తర్వాత నువ్వెట్లా లాగిన్ అవుతావా? నేనవుతా. ఎట్లా అవుతా? ఏం లేదు. నాది లాక్ అనేది ఏంది ఒక ఫైల్ యాక్చువల్‌గా. లాక్ అంటే ఏంది ఫైల్ మాదిరి. ఆ ఫైల్ నా దగ్గరుంది. ఓకే. ఉంది. మరేం జేస్తావు? ఆ ఫైల్ తోటి నేనేం జేస్తానంటే అమ్మా, ఈ లాక్ అనే ఫైల్ ఉంది గదా! దీన్ని నేను పాస్‌వర్డ్‌గా కన్వర్ట్ చేసుకుంటా. ఎట్లా చేస్తావు దీన్ని పాస్‌వర్డ్‌గా కన్వర్షను? ఏం లేదు సింపుల్‌గా పట్టీ కీజెన్ అని ఒక టూల్ ఉంది. పట్టీ కీజెన్ ఒక టూల్ ఉంది. ఆ టూల్ ఉపయోగించి నేను ఈ లాక్‌ని పాస్‌వర్డ్‌గా తయారు చేసుకుంటా. ఓకే. ఆ పాస్‌వర్డ్‌గా తయారు చేసుకొని ఇదిగో ఓపెన్ చేస్తా ఇక. ఏది ఈ లాక్‌ని ఓపెన్ చేసి పడేస్తా. ఓపెన్ చేసి లోపలికెళ్ళి వర్క్ చేసుకుంటా. ఎప్పుడు ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ప్రాబ్లమ్ విత్ దిస్ సర్వర్స్. సో వైల్ రన్నింగ్ ద సర్వర్స్ సడెన్‌లీ గాట్ స్ట్రక్. సడెన్‌లీ గాట్ నాట్ వర్కింగ్. యెస్ వాట్ హ్యాపెండ్? అప్పుడు నేనేం జేస్తాను, ఈ లాక్ అనే ఇదేదైతే ఫైల్ ఉందో నా డెస్క్‌టాప్ మీద ఆ ఫైల్‌ని పాస్‌వర్డ్‌గా కన్వర్ట్ చేసి, ఆ పాస్‌వర్డ్ సహాయంతో ఇదిగో ఈ లాక్‌ని ఓపెన్ చేస్తా. ఎందుకు? ఎందుకంటే ఈ లాకు, ఈ ఈ పాస్‌వర్డ్ అనేది 2 ఒకటే అన్నమాట. అర్థమైందా? అంటే ఏం లేదు బాస్. యాక్చువల్‌గా మన ఇంటికి తాళాలు కొంటామనుకో, అది ఆ కేస్‌లో చెప్పాలి. తాళాలు కొంటే ఏం చేస్తాడు? 1, 2, 3 ఇంతే. 3 కీసొస్తాయి. 3 కీసొస్తాయి. ఏది దీనికి. ఈ కీస్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అయ్యిద్ది అంతే. లేదు లేదు వేరే ఒకటుంది. అర్థమైందా? వేరే లాక్ ఇది ఉంది. దీని కీస్ ఇయ్యి. దీని కీస్ ఇయ్యి. పొరపాటున మనోళ్ళు తెలివి కల్లోళ్ళు ఏం జేస్తారు? ఈ కీ ఖాళీగా ఉందని జెప్పేసి దీన్ని ఓపెన్ చేసాను ట్రై "ఏయ్! హూ ఆర్ యూ రా? ఎవడురా నువ్వు? ఇడియట్" అంటది. అంటది. ఎందుకు? వై? అంతే గదా! అరే! ఆ కీ అనేది నాది గాదురా బాబు. అది వేరే లాక్‌దిరా. ఆ వేరే లాక్ కీ తెసేసి ఇక్కడ పెడతానంటావేంది? నో, ఐ విల్ నాట్ యాక్సెప్ట్ అంటది. అంటే దాని అర్థం ఏంది? అంటే ఇక్కడ కీ అంటే పాస్‌వర్డ్ అనుకో. ఇక్కడ లాక్ అంటే కీ పేర్ అనుకో. ఓకే. అంటే సర్వర్ తయారు చేసేటప్పుడే నువ్వు ఆ సర్వర్‌కి కీ పేర్ అనేది అటాచ్‌మెంట్ చేస్తున్నావు. ఓకే. అటాచ్‌మెంట్ చేశావు గాబట్టి పొరపాటులో ఆ కీ పేర్ అనేది అటాచ్‌మెంట్ చేశావు. అంటే లాక్ అటాచ్‌మెంట్ చేశావు.
పొరపాటులో ఆఫ్టర్ 1 మంత్ తర్వాత సర్వర్ ప్రాబ్లమ్ వస్తే దాంట్లో లాగిన్ అవ్వాలి కదా! ఎట్లా లాగిన్ అవ్వాలా? అది రిస్క్ అయింది. అందుకోసం ఫస్టే మనం ఒక లాక్ అనేది దీనికి పెట్టేసుకుంటే, ఆ లాక్‌ను ఉపయోగించి నేను పాస్వర్డ్ తయారు చేసుకున్నాను. అంతే. ఎప్పుడన్నా సరే ఈ లాక్‌ను ఓపెన్ చేయాలంటే, ఇదిగో ఈ పాస్వర్డ్‌ని ఉపయోగించి ఈ లాక్ ఓపెన్ చేసి లోపలికెళ్తా సర్వర్‌లో. థాట్స్ ఇట్. అది లాక్. సో, అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఇదేమో లాకు, ఇదేమో యెస్ ఫ్రెండ్స్. ఇదేమో లాకు, ఇదేమో పాస్వర్డ్. పాస్వర్డ్‌ని కీ అంటాం. కీ. ఇది లాకు, ఇది కీ. అంటే 2 గదా! 2 గదా! పెయిర్ అన్నాడు. దాన్నే కీ పెయిర్ అన్నాడు. వాస్తవంగా రియల్‌గా మీరు భయపడతారేమో అని నేను చెప్పటం లేదు గానీ, లాక్ అంటే అర్థం ఏందంటే పబ్లిక్ కీ. ఓహో! టెర్మినాలజీ అది. కీ అంటే అర్థమైంది ప్రైవేట్ కీ. టెర్మినాలజీ అది యాక్చువల్‌గా. అది కన్‌ఫ్యూజ్ అవుతారని నేను చెప్పటంలా. అందుకు లాక్ అంటున్నా. కీ పేరునే లాక్ అని చెప్పు అంటున్నా నేను. దాని పేరు అసలు ఒరిజినల్ పేరేంది టెక్నికల్‌గా పబ్లిక్ కీ. మరి కీ పాస్వర్డ్ అనే దానికి ఒరిజినల్‌గా టెక్నికల్ నేమ్ ఏంది? కీ ప్రైవేట్ కీ. సో, ఆ విధంగా అన్నమాట. సో, ఆ విధంగా అంటే లాక్ అంటే ఏదో డివైస్ గాదు, వస్తువు గాదు, ఏం గాదు. జస్ట్ లైక్ ఎ ఫైల్ బాస్. ఇదొక ఫైలు. లాక్ అనేది ఒక ఫైలు. ఆ ఫైల్ నుంచి పాస్‌వర్డ్ అనేది తయారు జేస్తావు. పాస్‌వర్డ్ అనేది ఏంది? అది ఒక ఫైలే. ఓకేనా? అది ఇక్కడుంది. చూసారా? అది ఇక్కడుంది. సర్వర్ పాస్‌వర్డ్ అని ఉందా? యెస్. సర్వర్ పాస్‌వర్డ్ అంటే నా దగ్గర లాక్ అనే ఒకటుంది. లాక్ 27 అనేది ఫైలు. అర్థమైందా? ఆ ఫైల్‌ని యెస్ ఫ్రెండ్స్. ఆ ఫైల్‌ని ఉపయోగించి పాస్‌వర్డ్ నేను తయారు చేశా. విత్ ద హెల్ప్ ఆఫ్ పట్టీ కీ జెన్. పట్టీ కీ జెన్ టూల్. అంటే లాక్ 27 అనేది ఫైల్ నేమ్ యాక్చువల్‌గా. దాన్ని ఉపయోగించి పాస్‌వర్డ్ తయారు చేశా. ఇక భవిష్యత్తులో ఆ సర్వర్స్‌లోకి ఈ పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవుతా నేను. మరేంది లేదేంది డెస్క్‌టాప్ మీద లాక్ 27 ఫైలు ఎక్కడో ఉంటది. దాని నుంచి తయారు చేసిన పాస్‌వర్డ్ ఉంటే చాలు. లాక్ 27 అనేది నేను ఎక్కడో, అక్కడో, ఇక్కడో ఇక్కడ పెట్టేసుంటా. కానీ దాని నుంచి తయారు చేసిన ఈ పాస్‌వర్డ్ ఇక్కడుంటే చాలు ఇక. అది లాక్ నా దగ్గర ఉంటేమి, లేకపోతేమి అట్లా. ఆ ఫైల్ ఉంటేమి, లేకపోతేమి. ఎక్కడో ఉందది. సమ్‌వేర్ ఇట్ ఈస్ అవైలబుల్. బట్ రైట్ నౌ యెస్ వి హావ్ ఎ పాస్‌వర్డ్. అట్లా. సో, ఆ లాక్ ఏదైతే ఫైల్ నేమ్ లాక్ 27 అని ఉందో, ఆ 27 అంటే ఏప్రిల్ 27 ఉందో, ఆ లాక్‌ని ఇక్కడ సెలెక్ట్ చేస్తా. అప్పుడు సెలెక్ట్ చేస్తే ఈ లాక్‌కి పాస్‌వర్డ్ వర్క్ అయిద్దిగా. అట్లా. ఎట్లాగెళ్తావు? యెస్ సింపుల్‌గా ఇక్కడికెళ్తావు. ఈడకెళ్ళిన తర్వాత లాక్ తీసాం. ఓకే. అయిపోయింది. ఇక్కడ ఏంటి బాస్ ఏంటి అవైలబిలిటీ జోన్స్ ఏమన్నా నీకు అవసరంలా. ఏ అవైలబిలిటీ జోన్‌లో పెడితే ఆ అవైలబిలిటీ జోన్స్‌లో సర్వర్‌లు తయారు చేసేసేయి. నో ప్రాబ్లమ్ నాకొద్దు. ఒక అవైలబిలిటీ జోన్‌లో ఏంటి అన్ని ఆల్ టోటల్ యెస్. నెట్వర్కింగ్ సెట్టింగ్స్‌లోకెళ్తే ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ చేయాలా ఇక్కడ. చూసారా? ఇక్కడంటే అవైలబిలిటీ 1A, 1B నాకు స్పెసిఫిక్‌గా ఒక అవైలబిలిటీ జోన్‌లో వద్దు సర్వర్‌లు. ఎక్కడ పడితే అక్కడ తయారు చేస్తూ పోతా ఉండు అంతే అని చెప్తా నేను. అందుకోసం నేను ఈ ఆప్షన్ తీసి పడేస్తా. ఈ నెట్వర్క్ సెట్టింగ్ ఆప్షన్ తీసేస్తా. ఎందుకు? ఒక అవైలబిలిటీ జోన్‌లో వద్దమ్మా నాకు. రకరకాల అవైలబిలిటీ జోన్స్‌లో రకరకాలుగా నా సర్వర్‌లు క్రియేషన్ చేసి అక్కడ ప్లేస్ చెయ్యి అంతే. థాట్స్ వై యెస్. వి లెఫ్ట్ థిస్ ఆప్షన్. యెస్. అన్ని అవైలబిలిటీ జోన్స్‌లో ఎక్కడ? ఇదిగో ముంబై రీజియన్‌లో ఉన్న అన్ని అవైలబిలిటీ జోన్స్‌లో ఆ సర్వర్‌లు తయారు చేసేసేయి మహాప్రభు అని అర్థం. ఎప్పుడు? ఇక్కడ ఇస్తే. ఇక్కడ ఒకటే ఇస్తే ఒకటి, 2 ఇస్తే 2 అట్లా చేయలేము. అందుకని ఆల్ ఎక్కడ తయారు చేస్తే అక్కడ. అందుకనే లోడ్ బ్యాలెన్సర్ గూడా ఆల్ అవైలబిలిటీ జోన్స్ చెక్ చేసుకోవచ్చని ఇచ్చాము కదా ఇందాక. అందుకోసం ఇది గూడా అంతే. ఆల్. సో, ఇది ముంబై రీజియన్‌లో మనం జేస్తున్నాం ఇదంతా. అందుకని ఇది ముంబై. చూసారా ఇక్కడ ముంబై కనిపిస్తుంది. యెస్. బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏంటి సార్? ఏం లేదు. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ గ్రూప్. అంటే ఎగ్జిస్టింగ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకుంటావా? లేదా కొత్త గ్రూప్ తయారు చేస్తావా నువ్వు? అని 2 ఆప్షన్‌లు అడిగింది. నో బాస్. ఐ వాంట్ టు సెలెక్ట్ మై ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ బికాస్ ఐ హావ్ ఆల్రెడీ క్రియేటెడ్ సెక్యూరిటీ గ్రూప్. ఆ సెక్యూరిటీ గ్రూప్‌ని ఇక్కడ అంటే SG1 అంటే ఈ సర్వర్‌కి 2 గేట్‌లు ఓపెన్ అవుతాయి. 22 గేట్ ఓపెన్ అయిద్ది. 80 గేట్ ఓపెన్ అయిద్ది. ఏది? నువ్వు లాంచింగ్ చేయబోయే సర్వర్‌లకి. ఏం సర్వర్‌లయ్యి? ఆటో స్కేలింగ్ గ్రూప్ ద్వారాగా లాంచింగ్ జరగబోయే సర్వర్‌లకి ఈ సెక్యూరిటీ గ్రూప్ యాడ్ అయిద్ది. సెక్యూరిటీ గ్రూప్ అంటే ఏంది? పోర్ట్ నంబర్ 80 ఓపెన్ అయిద్ది. పోర్ట్ నంబర్ 22 కూడా ఓపెన్ అయిద్దనమాట. సింపుల్‌గా చెప్పాలంటే
మనం ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి ఎస్ ఫ్రెండ్స్, సింపుల్ గా వెరీ వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఇదిగో ఇక్కడ ఇది ఇదేంది, ఇది టెంప్లెట్ అని చెప్పాం. ఈ టెంప్లెట్ లో ఎస్జి ఇచ్చాం. ఈ ఎస్జిలో ఏమున్నాయి తెలుసా? 22 పోర్ట్ ఉంది, 80 పోర్ట్ ఉంది యాక్చువల్. ఈ టెంప్లెట్ లో బేస్ చేసుకుని ఆటో స్కేలింగ్ గ్రూప్ అనేది సర్వర్లు తయారు చేసింది. ఒక సర్వర్ తయారు చేసింది, రెండో సర్వర్ తయారు చేసింది, మళ్ళా ఒక సర్వర్ ఫస్ట్ టైం, రెండో సర్వర్ మళ్ళీ నెక్స్ట్ టైం, ఇలా అప్పుడు ఆ తయారు చేసిన సర్వర్స్ లో ఇదిగో 22 ఓపెన్ చేసిద్ది, 80 ఓపెన్ చేసిద్ది, మళ్ళీ 22 ఓపెన్ చేసిద్ది, 80 ఓపెన్ చేసిద్ది. ఎప్పుడు ఇక్కడ నువ్వు స్పెసిఫై చేస్తే, టెంప్లెట్ లోనే నువ్వు సెక్యూరిటీ గ్రూప్ ఇవ్వకపోతే నీకు ఎందుకు ఉపయోగమైంది సర్వర్లు తయారు చేసుకొని? 22 అనేది నేను ప్రవేశించడానికి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ గా నేను లోపలికి వెళ్తా, యాజ్ ఎ లైనక్స్ అడ్మిన్ గా నేను లోపలికి వెళ్తా. 80 ఎందుకు? ఇక్కడ ఉన్న వెబ్ కంటెంట్ నేను యాక్సెస్ చేసుకుంటా, నేను యాక్సెస్ చేసి ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకుంటాడు. ఎండ్ యూజర్ ఎట్లా వస్తున్నాడు? రిక్వెస్ట్ ద్వారా వస్తున్నాడు. హెచ్టిటిపి రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేయాలంటే 80 అట్లా. నా కోసం అయితే 22, ఎందుకు నేను వర్క్ అంతా చేసేవాడిని కాబట్టి. అలాగా టెంప్లెట్ లోనే ఈ స్టోరీ మనం చెప్పాలా, అప్పుడు దానికి అర్థమైంది అనమాట, లేదా అర్థం కాదు. ఓకేనా? ఎస్, అలాగా మనం చెప్పాలి ప్రతిదానికి. టెంప్లెట్ లో ఇస్తే ఇక జరగబోయే ప్రతి సర్వర్ కి డోర్ నెంబర్ 22 ఓపెన్ అయింది, డోర్ నెంబర్ 80 కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, సో బాగుంది. నెక్స్ట్ లో ఏం చేద్దాం? నెక్స్ట్ చూడండి, సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేసాం కదా, ఎక్సలెంట్, సూపర్. సెక్యూరిటీ గ్రూప్ ఇచ్చేసారు, ఓకే సార్, బాగానే ఉంది. ఇదేంది టెంప్లెట్ లోనే ఉన్నాం, ఇంకా వేరేది రాల, టెంప్లెటే. ఓకే, టెంప్లెట్ లోనే మళ్ళీ నెక్స్ట్ కి వెళ్తే స్టోరేజ్ వాల్యూమ్. అంటే బాబు, నువ్వు సర్వర్లు తయారు చేస్తున్నావు కదా ఆయన, ఆ సర్వర్స్ లో ఎంత కెపాసిటీ హార్డ్ డిస్క్ ఏమంటావు చెప్పు? అది 8 జీబీని వేయమంటావా, లేకపోతే 15 జీబీ వేయమంటావా, లేదా 10 జీబీ వేయమంటావా? ఎంత జీబీ కావాలా? ఎస్, ఏది నువ్వు తయారు చేయబోయే సర్వర్స్ లో. అప్పుడు ఇక్కడ చూసారా, ఇక్కడ వాల్యూమ్. సో జస్ట్ క్లిక్ చేయండి, సెట్స్ ఇట్. క్లిక్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ చూసారా, సైజ్ ఎంత 8 ఉంది కదా, 10 ఇచ్చేసాయి, 10 ఇచ్చేసి. ఓకే, 10. ఓకే, సో సైజ్ 10 ఇచ్చాను, అయిపోయింది. తీసి పక్కన పడేసి కింద నెక్స్ట్ ఇక్కడ రా. సో ఇప్పుడు అసలు స్టోరీ ఇక్కడ ఇస్తాం. బాబు, సర్వర్లు నేను తయారు చేస్తాను, కానీ ఎంటీ సర్వర్లు తయారు చేస్తాయి, కాబట్టి దాంట్లో కొంత వెబ్ కంటెంట్ ఏదైనా పెట్టవా బాబు. ఎంటీ సర్వర్లు తయారు చేస్తే బాగుండదు కదా, లోడ్ బ్యాలెన్సర్ వచ్చి చెక్ చేసుకునేది ఎంటీ సర్వర్లు ఉన్నాయని చెప్పి కస్టమర్కి చెప్పిద్ది, కస్టమర్కి రాడు తిరిగి మన దగ్గరికి. కాబట్టి ఎంటీ సర్వర్లు తయారు చేయకుండా దాంట్లో ఏదైనా కొత్తగా ఒక కంటెంట్ తోటి సర్వర్లు తయారు చేసేయి, కొత్త కంటెంట్ తోటి సర్వర్లు లాంచ్ చేసేసేయి. మరి లాంచ్ చేయాలంటే ఆ స్క్రిప్ట్ అనేది, ఆ లైన్స్ అనేది ఇది ఇక్కడ ఇవ్వాలా, అటాచ్ అడ్వాన్స్ డీటెయిల్స్ లో అట్లా. ఓకే, ఇక్కడ ఇచ్చేస్తాం. ఓకే, బాగుంది. దాన్ని క్లిక్ చేయి, అడ్వాన్స్డ్. ఓకే, సో స్క్రోల్ డౌన్. ఓకే, స్క్రోల్ డౌన్, మొత్తం స్క్రోల్ చేసుకో, లోపల యూజర్ డేటా వచ్చిందాక స్క్రోల్ చేసుకో. ఎస్, ఇది మన స్టోరీ, యూజర్ డేటా. అక్కడ కొంత స్క్రిప్ట్ రాస్తాం. ఏది? బ్యాష్ అంటే లైనక్స్ స్క్రిప్ట్. సో లైనక్స్ స్క్రిప్ట్ అంటే ఏం చేస్తాం? ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా హ్యాష్ రాస్తాం. తర్వాత ఏం రాస్తాం? బిన్ బ్యాష్, అంతేనా? బిన్ బ్యాష్. ఓకే, స్క్రిప్ట్ అంటే మీ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకున్నాం, స్క్రిప్ట్ కొంతమంది దగ్గర నుంచి. మనం చేస్తే బాగుండదు కదా. ఎస్ ఫ్రెండ్స్, ఎవరు స్క్రిప్ట్ చెప్తారు? నేను చెప్తా సార్, అది నేను చెప్తా. ఈజీ టు యూజర్ sudo -i enter. sudo -i enter. Yes sir. నెక్స్ట్ m install, పర్లేదే, m install http -y install http -y. Okay.
/var cd/var /html number 1 ఇంకా నెక్స్ట్ echo ఎవరు చెప్తున్నారు apostrophes. ఏందయ్యా బాబు Welcome to Linux, welcome to Flipkart, whatever it is. సూపర్ లైన్ లో ఉన్నావు ఫ్లిప్కార్ట్ ఓకే Apostrophes close greater than index.html. సూపర్ ఎక్సలెంట్ ఆన్సర్ next.html Enter. Service HTTPD registered. సరే సిస్టమ్ సిటిఎల్ వాడదాంలే బెస్ట్ System సిస్టమ్ సిటిఎల్ registered. Service.httpd. అవసరం సిస్టార్ట్ హెచ్టిటిపిడి అంతే చాలు తక్కువ అయింది ఓకేనా అసలు ఈ విషయాలు గతంలో మనం తెలుసుకోవడానికి గందరగోళం పట్టేవాళ్ళం అవునా కాదా అప్పుడు బిగ్ టాపిక్ అది అసలు చాలా అసలు ఏంది అసలు అమ్మ ఎంతమందిని అడిగి ఉంటావు ఆ టైంలో ఇక చెప్పండి అని ఇప్పుడైతే నీకు అసలు ఏం లేదు మంచినీళ్ళు తాగినట్టు అయిపోయింది ఓకే గుడ్ ఓకే సో ఇది ఇక మనం ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్ ఇక డైరెక్ట్ సార్ తప్పు వచ్చిందా ఇండెక్స్ HTML కి స్పేస్ రావాలి సార్ ఓకే ఎక్సలెంట్ ఇంకా నెక్స్ట్ ఏదైనా తప్పు ఉందా చూడు లేదు సార్ అని చూడు స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి లేకపోతే వర్కౌట్ అవ్వదు మళ్ళీ అంటే కొన్నిసార్లు మనం తర్వాత కూడా స్పేస్ రావాలి సార్ ఎక్కడ ఉంది సిడి తర్వాత స్పేస్ ఉంది సార్ ఉంది స్పేస్ ఉంది స్పేస్ ఉంది సూడైఫన్ ఈసీ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిలే చూడండి మళ్ళీ ఒకసారి చూడండి అంతేలే చిన్నది మిస్టేక్ అయినా రాదు ఇక అంతే ఏం లేదు సార్ ఇప్పుడు సర్వీస్ కమాండ్ కి సిస్టమ్ సిటిఎల్ కమాండ్ కి డిఫరెన్స్ ఏంటి సార్ సర్వీస్ అనేది ఓల్డ్ సిస్టమ్ సిటిఎల్ అడ్వాన్స్డ్ ఇది ఎక్కువగా ఇది వర్క్ అయింది బాగా ఈజీగా ఇది మనం దీన్నే వాడుకోండి సర్వీస్ అనేది ఓల్డ్ వర్షన్ ఇది అనేది న్యూ వర్షన్ సర్వీస్ చేసినా కూడా సిస్టమ్ సిటిఎల్ వస్తుంది సర్వీస్ చేసినా దీంట్లోకి వస్తుంది అంతే రీడైరెక్ట్ అని చూపిస్తా ఉంటది సరే ఇప్పుడు మనం ఫినిష్ చేద్దాం రెండోసారి వింటే ఈజీగా బాగా ఓకే సో సక్సెస్ చూసారా ఈ గ్రీన్ డబ్బా లేకుండా అంటే ఈ గ్రీన్ లేకపోతే ఏమైంది మన జీవితంలో చిరాకు అర్థమైందా అసలు చుట్టు బీక్కోవటం అర్థం కాక వాడేమో టాస్క్ కంప్లీట్ అయిపోయిందని అడుగుతాడు ఇదేమో రాదు ఇదేమో రెడ్ చూపిస్తుంది అంతే కదా రంజిత్ అంతే సార్ అసలు ఆ పరిస్థితులు ఏం చేయాలో ఎవరికి ఏం అర్థం కాదు ఇక అప్పటి నుంచి ఏమైంది స్టార్ట్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్ ఇక మన వాళ్ళు అట్లా అవసరంలా మన క్లాసులకి సపోర్ట్ లేదు ఏం లేదు నువ్వు వేరే వాళ్ళకి సపోర్ట్ ఇస్తావు కావాలంటే 1 year చేయి కావాలంటే ఓకే సరే అంతా బాగానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటావు నెక్స్ట్ ఇక ఇక్కడికి వెళ్దాం సో టెంప్లెట్ క్రియేషన్ చేశాను సో టెంప్లెట్ క్రియేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ ని సెటప్ అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ని క్రియేషన్ చేయాలా దట్స్ ఇట్ ఓవర్ అంతే సింపుల్ మ్యాటర్ సో అందుకోసం నేను మళ్ళీ ఏం చేస్తాను అగైన్ గో టు AWS డాష్బోర్డ్ సో EC2 డాష్బోర్డ్కి వెళ్ళి ఇక అక్కడి నుంచి ఇక మొత్తం టోటల్ గా అన్ని చేసేస్తా ఓకేనా సో ఓకే సో గుడ్ సో డైరెక్ట్ గా నేనేం చేస్తాను ఫ్రెండ్స్ ఇలా EC2 డాష్బోర్డ్కి వచ్చాను వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం డైరెక్ట్ గా ఎస్ ఫ్రెండ్స్ గుడ్ సో ఆటో స్కేలింగ్ గ్రూప్ దగ్గరికి వెళ్తాం చూసారా సో ఎన్ని ఆటో స్కేలింగ్ గ్రూపులు ఉన్నాయి 0 సో అప్పుడు మనం ఏం చేస్తాం క్లిక్ అట్లా అయిపోయింది సో ఈ ఆటో స్కేలింగ్ గ్రూప్ లో చాలా సింపుల్ గా మీకు సబ్జెక్ట్ ఎక్కింది ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో మంచి నాలెడ్జ్ ఉంది మీకు మొత్తం చెప్పేసా కదా మంచి నాలెడ్జ్ ఉంది గుడ్ ఇక్కడ జస్ట్ క్లిక్ ఆన్ దిస్ ఆటో స్కేలింగ్ గ్రూప్ క్లిక్ చేయండి ఏం సింపుల్ గా ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ నేమ్ సో ఆటో స్కేలింగ్ గ్రూప్ పేరు ఇచ్చేయండి ఇప్పుడు ఎట్లా ఇస్తాం
ఏదో సంథింగ్ ASC1. సో ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం లాంచ్ టెంప్లెట్. అరే ఆల్రెడీ we have already launched the template. Why this happening? Why this is showing? Yes, అడిగిద్దది కానీ అక్కడ నీకు ఆప్షన్లు చూపెట్టింది, చూసుకో కావాలంటే. ఎట్లా బాబు, టెంప్లెట్ నువ్వేం తయారు చేయాల్సిన అవసరంలా, ప్లీజ్ యూజ్ ద సెలెక్ట్ ద ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ నాయన అంటది. అది లేదు టెంప్లెట్ లేదు నా దగ్గర అంటే, ఎస్ నేను మరొక ఆప్షన్ ఇచ్చా, ఇదిగో క్రియేట్ టెంప్లెట్ నౌ ఇమీడియట్లీ అంటే ఐదర్ గో దిస్ వే ఆర్ దిస్ వే. అంటే ఎగ్జిస్టింగ్ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుంటావా, కొత్తగా టెంప్లెట్ తయారు చేస్తావా, నీ ఇష్టం అది. గుడ్. సో నో I have a existing template. Yes, I can use that existing template. Yes, క్లిక్ చేయి. చూసారా, న్యూ టెంప్లెట్ 1 మనం తయారు చేసిన న్యూ టెంప్లెట్ వచ్చేసింది అప్పటికి. ఎస్, ప్రెస్ ఎంటర్ బటన్. సింపుల్, న్యూ టెంప్లెట్ వచ్చేసింది అంతే, సింపుల్ గా. సో కొంచెం కిందకి వెళ్తే ఎస్ ఫ్రెండ్స్, నెక్స్ట్ బటన్ కనపడింది. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ న్యూ టెంప్లెట్. గుడ్. ఆఫ్టర్వర్డ్స్ ఎస్ ఫ్రెండ్స్, టోటల్ గా చెప్పాలంటే ఇదిగో ఆ న్యూ టెంప్లెట్ క్రియేషన్ చేశాను కదా, ఇక్కడ అటాచ్ చేశాను కదా, ఆ అటాచ్ చేసిన వెంటనే ఆ ఇన్స్టాన్స్ టైప్ ఏంటి, ఏఎంఐ ఐడి ఏం ఉపయోగించావు, అసలు దానికి సంబంధించిన కీ పేరు ఏం ఉపయోగించావు, దానికి సంబంధించిన సెక్యూరిటీ ఏంటి, స్టోరీ అంత, దానికి సంబంధించిన వాల్యూ ఏంటి, అంత స్టోరీ మొత్తం వచ్చేసింది. చూసావా, ప్రెస్ ఎంటర్ బటన్. గుడ్. ఆఫ్టర్వర్డ్స్ ఎస్ ఫ్రెండ్స్, ఆఫ్టర్వర్డ్స్ సింపుల్ గా ఇప్పుడు మీరు చూస్తారు. ఎస్ బాబు, అవైలబిలిటీ జోన్స్ మొత్తం అన్నిట్లో 1, 2, 3 ఆల్ అవైలబిలిటీ జోన్స్ లో సెలెక్ట్ చేయాలి. ఆల్ అవైలబిలిటీ జోన్స్ సెలెక్ట్ ఇచ్చారు కదా వాడు, అందుకే సెలెక్ట్ చేసుకో ఆల్ అవైలబిలిటీ జోన్స్. బాగుంది. సో తర్వాత నెక్స్ట్ కేసులో కొంచెం అంటే స్క్రోలింగ్ అనేది కొంచెం చిరాకు అనిపించింది తర్వాత వీడియో చూసేటప్పుడు, అందుకని నేను కొంచెం స్లోగా చెప్తా ఉంటా, అది మీరు అర్థం చేసుకోవాలా. ఎందుకంటే ఇదంతా మళ్ళీ తర్వాత మీరు చూసినప్పుడు ఇంతగా ఫాస్ట్ గా స్క్రోల్ చేసి హడావుడి చేస్తే తర్వాత వినేవాళ్ళు వినలేరు, ఆ తర్వాత అర్థం కాదు. అందుకోసం కొంచెం స్లో ఉంటారు. ఓకేనా? గుడ్. బికాస్ ఆఫ్ స్టూడెంట్ సేఫ్ పర్పస్, స్టూడెంట్స్ టేక్ పర్పస్. గుడ్. సో ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ కొడతా. నెక్స్ట్, ఈ నెక్స్ట్ కొట్టిన వెంటనే ఎస్ ఫ్రెండ్స్, ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ అని ఉంది కదా. ఓకే, మరి లోడ్ బ్యాలెన్సింగ్ అనేది ఉంది కదా, నువ్వు కొత్తగా అసలు లోడ్ బ్యాలెన్సింగ్ ఉందా లేదా, లేదంటే నో పెట్టు. నో ఐ హ్యావ్ ఎ లోడ్ బ్యాలెన్సర్ బాస్. అయితే సెలెక్ట్ చేసుకో దీన్ని, ఐ హ్యావ్ ఎ లోడ్ బ్యాలెన్సర్, దాట్స్ వై జస్ట్ సెలెక్ట్ అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. లేదు బాస్, నా దగ్గర అసలు లోడ్ బ్యాలెన్సర్ లేదు, నేను కొత్తగా తయారు చేయాలనుకుంటున్నా, అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ తీసుకో. ఎస్, సరే, అంటే నీకు ఆప్షన్ ఎటుంటే అటు. సో ఐ కెన్ టేక్, ఎస్ ఫ్రెండ్స్, వి టేక్ అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ అటాచ్ అనే ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్. అంతే కదా, ఇచ్చావు కదా, ఇచ్చినప్పుడు అటాచ్. ఓకే, కానీ అది ఏంది, అది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సరా మరొకట. ఎస్ బాబు, అది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్, కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్లాసిక్, ఇదిగో క్లాసిక్, మనం తయారు చేసిన క్లాసిక్. ఎప్పుడైతే క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇక్కడ టైప్ చేసావో కింద చూసావా, ఎస్ వచ్చేసింది ఇక్కడ. ఇదిగో ఎస్, ఇక్కడ నువ్వు సెలక్షన్ చేయాలి. ఎస్, క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తే చాలు కనపడింది. ఎక్కడ సార్ క్లిక్ చేసేది, ఇదిగో కనపడిందా. ఎస్, ఎలా సార్, ఏం లేదు, క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని వచ్చింది కదా, ఇదిగో ఇక్కడ జస్ట్ ఇదిగో ఈ ప్లేస్ లోకి వెళ్ళి ఇలా క్లిక్ చేయి, ఇట్లా క్లిక్ చేయి. ఎస్, ఇదిగో చూసావా, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్, అది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని చూపిస్తుంది. దీన్ని ఇలా సెలెక్ట్ చేయి. ఎస్, అటాచ్ అయిపోయింది. చూసారా, ఆటో స్కేలింగ్ గ్రూప్ కి లోడ్ బ్యాలెన్సర్ అటాచ్ అయింది, టెంప్లెట్ అటాచ్ అయింది. అర్థమైందా, టెంప్లెట్ అటాచ్ అయింది, లోడ్ బ్యాలెన్సర్ కూడా అటాచ్ అయింది. ఓకే, ఇప్పుడు అసలు స్టోరీ హెల్త్ చెక్స్. అదే నేను చెప్పాను కదా, హెల్త్ చెక్స్ అంటే ఏంది. ఎస్ ఫ్రెండ్స్, చెప్పాను కదా, ఏంటి గ్రేస్ పీరియడ్ అని చెప్పాను కదా. అంటే గ్రేస్ పీరియడ్ అంటే ఏంది, లోడ్ బ్యాలెన్సర్ దయచేసి ఆగవాయి కాసేపు, ఇదిగో ఈ సర్వర్స్ లో స్క్రిప్ట్ రన్ అయ్యింది, సర్వర్లు తయారయ్యి స్క్రిప్ట్ రన్ అయ్యి మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు రా, అప్పుడు దాకా ప్లీజ్ వెయిట్. ఆ చెప్పేదే ఇది, ఈ గ్రేస్ హెల్త్ చెక్ గ్రేస్ పీరియడ్, ప్లీజ్ వెయిట్ సమ్ టైమ్ బికాస్ మై సర్వర్స్ ఆర్ ఇన్ ఓపెన్, ట్రై టు ఎగ్జిక్యూటింగ్ సమ్ స్క్రిప్ట్స్ ఇన్సైడ్ ద సర్వర్స్. ఏంటి లోపల సర్వర్స్ లోపల కొన్ని స్క్రిప్ట్స్ లైన్స్ ఎగ్జిక్యూషన్ అవుతున్నాయి, ఆ ఎగ్జిక్యూషన్ అవడానికి టైం పట్టిద్ది.
ఆ ఎగ్జిక్యూషన్ అయ్యి అంతా ఓకే అయ్యి వెబ్ కంటెంట్ తయారైపోయిన తర్వాత ప్లీజ్ కమ్. అప్పుడు దాకా నువ్వు వెయిట్ చేయి. కానీ అప్పుడు దాకా ఎంతసేపు వెయిట్ చేయాలా? నేను ఇక్కడ ఇస్తా. ఎంత? ఒక 100 ఇస్తా. అంటే 100 సెకండ్స్ వెయిట్ చేయి. తర్వాత వచ్చేయి. వచ్చి చెక్ చేసుకో. అప్పుడు సర్వర్‌లు అప్ అండ్ రన్నింగ్ అవుతాయి. అప్పుడు ఆ కంటెంట్ కూడా నీకు డిస్‌ప్లే అయిద్ది. ఓకే. అంటే మనం స్టాప్ చేస్తున్నాం అన్నమాట. ఎవరిని? లోడ్ బ్యాలెన్స్‌ని. ఏంది 100 సెకండ్స్. ఎందుకు? అంటే సర్వర్స్ తయారవ్వాలి గదా! ముందు. సర్వర్‌లో ఉన్న కంటెంట్, వెబ్ కంటెంట్ తయారవ్వాలి గదా! ఆ ఎగ్జిక్యూషన్ అవ్వాలి గదా! కమాండ్స్ అన్నీ దానికోసం. సో, కాబట్టి ఇదిగో టర్న్ ఆన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. టర్న్ ఆన్ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ చెక్స్ అనేది ఇది క్లిక్ చేసి అప్పుడు ఇక్కడ 100 ఇచ్చేసా. గుడ్ సూపర్. ఇక తర్వాత ఏం సార్? ఇక తర్వాత ఏం ఆప్షన్స్ వద్దు. నెక్స్ట్ క్లిక్ చెయ్యి. ఓకే. తర్వాత ఏంటి సార్? ఇప్పుడొచ్చింది అసలు స్టోరీ. ఏంటి చెప్పానా? డిజైర్ కెపాసిటీ అంటే ఎన్ని సర్వర్‌లు? ఆల్‌వేస్ 2. మినిమమ్ ఎంత? మినిమమ్ ఎంతైనా ఇచ్చుకో. మా డిజైర్ కెపాసిటీ 100 అంటే 100. లోడ్ తగ్గితే 100కి పడిపోద్ది. లోడ్ తగ్గి 100కి పడాలంటే ఎంత? 80. మినిమమ్ ఎంత? 80కి. మాక్సిమం ఎంత? 200. 200 దాకా పెంచుకుంటా పో. నో ప్రాబ్లమ్. కానీ లోడ్ తగ్గితే మాత్రం 80కి దిగిపో. ఫస్ట్ మాత్రం 100 కంటిన్యూగా రన్ అవుతా ఉండాలి. లోడ్ దిగిందా 80కి రా. అప్పుడు దాకా లోడ్ పెరిగిందా మళ్ళీ 200 దాకా పెంచుకుంటా పో. మాక్సిమం డిజైర్ కెపాసిటీ 200 ఇది. మినిమమ్ అయితే 80. అర్థమైందా? డిజైర్ కెపాసిటీ 100 సర్వర్‌లు నడుస్తానే ఉంటాయి. లోడ్ ఎప్పుడైతే తగ్గిందో 100 నుంచి 80కి డ్రాప్ అవుతాయి. లోడ్ ఎప్పుడైతే పెరిగిందో 80 నుంచి 200కి పెరిగిపోతాయి. మళ్ళీ తగ్గిందా లోడు మళ్ళీ తగ్గుతా ఉంటాయి. యెస్. దాన్నే మనం స్కేలింగ్. అంటే దాన్నే మనం మినిమమ్, దీన్నే మనం మాక్సిమం, పైదాన్ని డిజైర్. సో, నేనైతే ఇక్కడ 2 ఇస్తా. ఎందుకంటే మనం ఫ్రీ గదా! ఇక్కడ ఏమి ఇస్తాం మినిమమ్ 2. ఇక్కడేంది మాక్సిమం? మాక్సిమం అంటే 4 ఇద్దాంలే. 4 ఇది. మనది ఫ్రీ టైర్ అకౌంట్ కాబట్టి. అలాగా అంటే మాక్సిమం డిజైర్‌నే 2 మినిమమ్ గూడా అంతే ఇచ్చా. మాక్సిమమ్ ఒక 4 ఇచ్చా. 4 సర్వర్‌ల దాకా క్రియేషన్ చేసుకుంటూ పోతూ ఉండు అని. ఆహా! మరి సర్వర్‌లు ఎప్పుడు తయారు చేయమంటావు? దేన్ని బేస్ చేసుకొని తయారు చేయమంటావు? దేన్ని బేస్ చేసుకొని సర్వర్‌లు తయారు చేయాలి. కరెక్టే. మినిమమ్ ఇచ్చావు, మాక్సిమం ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. దేన్ని బేస్ చేసుకొని సర్వర్‌లు తయారు చేయాలంటే యెస్ కండిషన్ చెప్పు. ఆ కండిషనే ఇది ఆటోమేటిక్ స్కేలింగ్ ఆప్షన్. ఆ కండిషన్. అంటే ఏంది కండిషన్? ఇదిగో. ఇదేమో కండిషన్ లేకుండా అంటే నో ఆటో స్కేలింగ్ పాలిసీస్. ఇదేమో కండిషన్ తోటి. కాబట్టి నేను కండిషన్ కావాలి నాకు. కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్‌గా దీన్ని క్లిక్ చేస్తా ఇక్కడ. ఇక్కడ. ఎప్పుడైతే నేను ఇక్కడ ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్‌లో నేను క్లిక్ చేస్తా. చూసావా? ఎప్పుడైతే నేను ఈ ప్లేస్‌లో క్లిక్ చేశానో, ఈడ క్లిక్ చేశానో చూసావా కిందొచ్చేసింది. అంటే ఏదైనా ఒక కండిషన్ బేస్ చేసుకొని సర్వర్‌లు తయారు చెయ్యి. అంతేగాని కండిషన్ లేకుండా, పాడు లేకుండా సర్వర్‌లు ఎందుకు తయారు చేస్తావు? కండిషన్ అంటే ఏంది? సర్వర్‌లకి రిక్వెస్ట్‌లొస్తున్నాయి. లోడ్ పెరిగినప్పుడు సర్వర్‌లు తయారు చెయ్యి. లోడ్ తగ్గినప్పుడు సర్వర్‌లు తీసేయి. అంతేగాని అసలు కండిషనే లేకుండా, ఏది లేకుండా ఎట్లా పని చేస్తావు? కాబట్టి కండిషన్ ఇయి. అంటే దేన్ని బేస్ చేసుకొని ఏ కండిషన్? ఇదిగో దాన్నే స్కేలింగ్ పాలిసీ అంటారు. దాని కండిషన్ నేమ్ ఇది. కండిషన్ టైప్ ఇది. సిపియు లోడ్ యావరేజ్ యుటిలైజేషన్ అర్థమైందా? సిపియు లోడ్ యావరేజ్ యుటిలైజేషన్ గ్రేటర్ థాన్ 90 అయితే అని అర్థం. ఇది ఇక్కడ విషయం. ఇప్పుడు అర్థమైందా స్టోరీ? ఇది స్కేలింగ్ పాలిసీ నేమ్, ఇది టార్గెట్. ఓకే. ఈ టైప్ అన్నమాట. మెట్రిక్ టైప్ అంటే ఏంది? యావరేజ్ సిపియు అంటే కండిషన్ టైప్. కండిషన్ టైప్‌లో యావరేజ్ యుటిలైజేషన్ తీసుకుంటావా? తీసుకో అదే మనకు కావాల్సింది. ఎంత ఎంత? 90. ఇక్కడెంత? 90. అంటే యావరేజ్ సిపియు యుటిలైజేషన్ గ్రేటర్ థాన్ 90 అయితే సర్వర్‌లు తయారు చెయ్యి అని అర్థం. అప్పుడు సర్వర్‌లు తయారవుతూ ఉంటాయి. 1 బై 1 సర్వర్‌లు తయారవుతూ ఉంటాయి. సర్వర్‌లు తయారవుతూ ఉంటాయి. ఓకే. కరెక్టే. బాగుంది ఇంతవరకి. తర్వాత లాస్ట్ స్టెప్ ఒకటుంది. అదేంది? కింద చూడండి. కిందకొస్తే అసలుదిది. ఏందిది? ఇన్‌స్టాన్స్ వార్మప్. రాత్రి చెప్పాను మీరు. అంటే సర్వర్‌కి మధ్యలో కొంత టైం గావాలి. దాన్నే మనం ఇన్‌స్టాన్స్ వార్మప్ అంటాం. అంతే గదా! ఆటో స్కేలింగ్ ఇదిగో సర్వర్ తయారు చేయి అంటే, ఆగురా బాబు! ఆగు కొద్దిసేపు ఆగు. ఈ సర్వర్‌లు తయారు చేసి, ఈ సర్వర్‌లో వెబ్ కంటెంట్ రెడీ చేసి, తర్వాత నీ దగ్గరికొస్తా. తర్వాత మళ్ళీ రెండో సర్వర్ తయారు చేస్తా. అంటే
ఒక సర్వర్కి ఇంకో సర్వర్కి మధ్యలో గ్యాప్ అనమాట క్రియేషన్ ప్రాసెస్లో కొంత టైం కావాలిగా దానికి. ఒకేసారి అది కూడా చేయలేదు కదా, అందుకని దాన్నే వార్మప్ టైం. ఎస్, ఆ వార్మప్ టైం అనేది పూర్తి స్థాయిలో మనం ఏం చేస్తామంటే 200 ఇచ్చేసుకో. వార్మప్ టైం 200, 300 ఉంది, 200 ఇచ్చేసుకో. ఇంతేనా సార్? ఇంతే, అయిపోయింది. ఏం లేదా? ఏం నథింగ్ ఈస్ దేర్. సో సింపుల్. నెక్స్ట్ 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 మొత్తం నెక్స్ట్ ఏం సార్? అంతే, నెక్స్ట్ ఏం మొత్తం ఇంకా ప్రివ్యూ ఇది యాక్చువల్గా. చూసారు, క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్. అరే ఏం సార్, ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారైంది. ASC1 వచ్చేసింది కదా. ఆటో స్కేలింగ్ గ్రూప్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. చూసారా, ఒక సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసింది, ఆటో స్కేలింగ్ సెక్యూరిటీ గ్రూప్. సరే, ఆటో స్కేలింగ్ సెక్యూరిటీ గ్రూప్ వచ్చేసింది. అది ఎలా తయారైంది? ఇదే న్యూ టెంప్లెట్ 1 నుంచి తయారైంది చేశాను. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, గుడ్. సో ఇప్పుడు మనకి సర్వర్లు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? తయారైపోతాయి. మనకి ఏం చేయాలా? లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళు. ఓకేనా? లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళు. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళు. ఎస్, EC2 డాష్బోర్డ్, లోడ్ బ్యాలెన్సర్. ఎస్, వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదే కదా DNS. DNSని ఇక్కడ కాపీ చేయి. కాపీ చేసి ఎంటర్ కొట్టు. చూసారా, తిరుగుతా ఉంది. అంటే ఏంది? సర్వర్లు ఇంకా రెడీ అవ్వాల. చూసారా పేజ్న, అంటే ఏంది? ఇంకా రెడీ రెడీ కాకుండా పోయి లోడ్ బ్యాలెన్సర్ చెక్ చేస్తే ఏమవుతుంది? ఇదే వచ్చింది ఎర్రర్. ఇంకా రెడీ అంటే టైం పట్టింది. ఏది? సర్వర్లు తయారు చేసుకొని ఆ సర్వర్లో OS, ఆ సర్వర్లో CPU, ఆ సర్వర్లో సంథింగ్, ఆ సర్వర్లోనే మళ్ళీ ఏం చేయాలా? ఆ స్క్రిప్ట్ అంతా నడవాలా. అదంతా నడిచిన తర్వాత కానీ అప్పుడు పేజీ మనకు డిస్ప్లే కాదనమాట. మళ్ళీ సర్వర్లు క్రియేషన్ రావాలి కదా. ఎస్, చూసారా, రెండో క్లిక్లోకి వచ్చేసింది. బాబు సర్వర్ రెడీ అమ్మా. ఎన్ని సర్వర్లు రెడీ అని చూసుకో, అక్కడికి వెళ్ళి ఎస్ మళ్ళీ క్లిక్ చేయి, మళ్ళీ వచ్చింది. నో ప్రాబ్లం. ఫస్ట్ రాదు, అది చెప్పాను కదా, ఇట్ టేక్స్ సమ్ టైం. లోడ్ బ్యాలెన్స్ రాగు అని చెప్పాను కదా. లోడ్ బ్యాలెన్స్ రాగిద్ది అప్పుడు దాకా. ఆగిన తర్వాత మళ్ళీ పేజీ దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఇది మనకు డిస్ప్లే కనపడుతుంది. అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఫంక్షనింగ్ ఓకే. సరే, అక్కడ సర్వర్లు ఎన్ని తయారయ్యాయో చూసుకో. అంటే ఎక్కడికి వెళ్ళాలా? సర్వర్లు తయారైనాయి అక్కడ. EC2 డాష్బోర్డ్ చూసారా, 2 సర్వర్లు వచ్చేసినాయి. చూసారా ఏంటిది? 2 సర్వర్స్ వచ్చేసినాయి. చూడండి ఇక్కడ. అంటే సర్వర్లు మనం తయారు చేయలా. మనం తయారు చేయలా, అవే తయారైనాయి. చూసారా, మనం తయారు చేసినైతే పేర్లు ఉంటాయి కదా, ఎక్కడున్నాయి? అవే తయారైనాయి. ఎక్కడ తయారైనాయి ఆటోమేటిక్గా? ఇదిగో, ఒక సర్వర్ ఏమో 1Bలో తయారైంది, మరొక సర్వర్ ఏమో 1Aలో తయారైంది. సార్ భలేవాళ్ళు సార్ మీరు. సరే, దీన్ని డిలీట్ చేయండి సార్. అసలు ఆటో స్కేలింగ్ ఫంక్షనాలిటీ అప్పుడు చూద్దాం. దీన్ని డిలీట్ చేయండి. 2 సర్వర్లు డిలీట్ చేయండి ముందు. టెర్మినేట్. ఎస్, టెర్మినేట్ చేసేసా, అయిపోయింది. అంటే ఎస్, టెర్మినేట్ చేశానా? ఎస్. ఇప్పుడు సర్వర్లు ఏమైనా ఉన్నాయా సార్? ఏం లేవు. ఇప్పుడు సర్వర్లు ఏమైనా ఉన్నాయా? ఎస్, జీరో సర్వర్లు. చూసారా, అంటే 0 సర్వర్లు ఉన్నాయి. ఇప్పుడు సర్వర్ల మీద లోడ్ పెంచుతా. అంటే ఏంది? లోడ్ పెంచుతా. ఇప్పుడు ఇన్స్టాన్సెస్ ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్? మొత్తం 0. ఎన్ని ఉన్నాయి? 0 ఉన్నాయి. అంటే ఏంది? ఇక్కడ ఇన్స్టాన్సెస్ 0 ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సర్వర్ల మీద లోడ్ పెంచేస్తా. పెంచడం అంటే ఏంది? డైరెక్ట్‌గా ఇదిగో, అది ఆటో స్కేలింగ్. ఇదిగో లోడ్ బ్యాలెన్సర్‌కెళ్ళి లోడ్ బ్యాలెన్సర్‌కెళ్ళి అది DNS సెలెక్ట్ చేసుకో. మళ్ళీ DNS సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కొట్టు. అప్పుడు సర్వర్ మీద లోడ్ పెరిగిద్ది ఇట్లా. టక్ కొట్టు. పేజ్ రాదు అప్పుడే కొట్టు. అంటే అక్కడ సర్వర్ తయారవ్వాలా. అర్థమైందా? ఇది ఇక్కడ ఇటు 0 ఉంది ఇంకా. ఇక్కడేముంది? 0నే ఉంది. అక్కడ సర్వర్ తయారైతే గాని ఆ పేజ్‌లో కంటెంట్ డిస్‌ప్లే కాదు. అసలు ముందు ఇదిగో ఇన్‌స్టాన్సెస్ రన్నింగ్ 0 ఉన్నాయి. ఇన్‌స్టాన్స్ రన్నింగ్ అంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ఇంకా పని చేస్తూనే ఉంది. మళ్ళీ క్లిక్ చేస్తే ఎస్. మళ్ళీ క్లిక్ చేస్తే ఎస్. అంటే అక్కడ సర్వర్లు అవ్వాలి. ఇదిగో ఇక్కడ 0 ఉంది. ఆ 0 ఉన్నంత సేపు ఇక్కడ నేను ఎంతసేపు కొట్టినా రాదు. అక్కడ సర్వర్ తయారయ్యి అది రన్నింగ్ మోడ్‌లోకి వస్తేనే అప్పుడు ఎస్. ఇట్లా ఎంటర్ బటన్ సెలెక్ట్ చేసి ఎంటర్ బటన్ అట్లా కొడతా ఉండండి. అంటే లోడ్ పెంచండి. ఏంది? బాబు డిస్‌ప్లే చేయి అని చెప్పాలా. అంటే రిక్వెస్ట్ ఇంకా పోవట్లా అక్కడి దాకా. అంటే పోవాలంటే అది ఇంకా నడవలా, రన్నింగ్‌లో లేదు.
అంటే ఏం సార్ ఇది టైం పట్టిద్ది. ఎంత టైం పట్టిద్ది? కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం దాకా నువ్వు వేస్ట్ చేయాలి. వేస్ట్ చేస్తే అప్పుడు తయారయిపోద్ది. అప్పుడు ఏం తయారైద్ది? అప్పుడు యెస్ ఫ్రెండ్స్. అప్పుడు ఏం తయారైద్ది ఫ్రెండ్స్? ఇప్పుడు సర్వర్‌లు తయారైపోయి అది వస్తది ఆటోమేటిక్‌గా. చూసారా? వస్తది. ఒకటయింది. నెక్స్ట్ ఇంకోటి కూడా వస్తది. ఈ ఒకటైనప్పుడు ఇక్కడ కొడదాం. మళ్ళీ కొడదాం. అంటే ఇంకా రెడీ కాల. ఇంకా రెడీ అవ్వదు. అంటే అది ఇంకా సర్దుకోవాలి గదా! ఇక స్క్రిప్ట్ రన్ చేసి, అవి చేసి, ఇవి చేసి మొత్తం యెస్ ఫ్రెండ్స్ అట్లా అలాగనమాట. సో, అవి అయిపోయిన తర్వాత అప్పుడు 2 సర్వర్‌లు మొత్తం రెడీ అయిన తర్వాత అంటే సర్వర్‌లు మొత్తం రెడీ గావాలి. కడిగిన తర్వాత మాత్రమే మనకిక్కడ అవుట్‌పుట్ వస్తది. ఇప్పటిదాకా అవుట్‌పుట్ వచ్చిద్దా? రాదు. యెస్. ఒకటి అంటే ఇంకా అవుతుందనమాట యాక్చువల్‌గా ఇది. మొత్తం మనకి 2 సర్వర్‌లు కావాలి. అంటే ఆటోమేటిక్‌గా 2 సర్వర్‌లు తయారవ్వాలి. టైం పట్టిద్ది. మనం అంటే ఇచ్చాం గదా! టైం అట్లా. వార్మప్ టైమ్ ఇచ్చాం కదా! దానికి నచ్చలేదు. టైం ఆగిద్దది. టైం ఇంకా ఆగింది. అట్లా. అది వచ్చేసింది చూసావా? అంటే ఆ స్క్రిప్ట్ మొత్తం ఎగ్జిక్యూషన్ అయిపోయి, ఆ స్క్రిప్ట్ అంతా రన్ అయిపోయింది. అప్పుడు వచ్చిద్ది గానీ, అప్పుడు దాకా "ఏయ్ బాబు హూ ఆర్ యూ" అండిద్ది. చూసారా? మళ్ళీ ఇంకా రన్ అవుతాయా సార్? ఇంకా వస్తాయి. ఈ లోడ్ బెంచ్ ఇంకా. ఇక్కడ లోడ్ బెంచు. లోడ్ బెంచడం అంటే రిఫ్రెష్ కొట్టు. జస్ట్ సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి ఎంటర్ కొట్టు. సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టు. సెలెక్ట్ చేసి ఎంటర్ కొడతా ఉండు. సో, అప్పుడు లోడ్ పెరిగే కొద్దీ మళ్ళీ రెండో సర్వర్ ఆటోమేటిక్‌గా తయారైద్ది అట్లా. మనం ఏం చేయలా. ఇందాక 2 సర్వర్‌లు డిలీట్ చేశాను. మళ్ళీ ఆటోమేటిక్‌గా సర్వర్ తయారైంది. మళ్ళీ కంటెంట్. అట్లాగా కస్టమర్‌కి హై అవైలబిలిటీ అన్నమాట. కస్టమరు ఇదిగో ఇది డౌన్ అయింది. ఇదిగో వెబ్‌సైట్ ఇది ఇట్లయింది. ఇదిగో వెబ్ పేజ్ కంటెంట్ డిస్‌ప్లే కాట్ల అనే ఫీలింగ్‌లోకి రాడన్నమాట దీనివల్ల. దీన్నే మనం ఆటో స్కేలింగ్ అంటాం. చాలా సింపుల్ థియరీ బాగా అర్థమైతే ఏం లేదు. థియరీ లేకుండా ఊరికే ల్యాబ్ చూపిస్తే ఏం అర్థం కాదు. ఏం అర్థం కాదు. చూసారా? యెస్. చూసారా? చూడండి ఇప్పుడు ఎన్ని సర్వర్‌లొచ్చినాయి ఫ్రెండ్స్. అంటే మనం సర్వర్‌లు డిలీట్ చేసినా మళ్ళీ 2 సర్వర్‌లు వచ్చి ఆటో స్కేలింగ్ పని అదే గదా! ఎప్పుడైనా ఎవడైనా హిట్ చేసాడా ఇక అంతే. లోడ్ పెరిగిందా డైరెక్ట్ అటాక్. డైరెక్ట్‌గా మనకి. చూసారా? 2 సర్వర్‌లు క్రియేషన్ ఉన్నాయా? యెస్. ఉన్నాయి. మనం ఇందాక డిలీట్ చేసాం. మళ్ళీ అగైన్ 2 సర్వర్‌లు వచ్చేసినాయి గదా! అయ్యో! 2 సర్వర్‌లు వచ్చేసినాయి. 2 సర్వర్స్ ఆర్ రన్నింగ్ నౌ. 2 ఇన్‌స్టాన్సెస్ చూసారా? 2 సర్వర్‌లొచ్చినాయి. ఒకటేంది? ఎక్కడది ఒకటి? ఒకటేమో 1 తయారైంది. ఒకటేమో 1 తయారైంది. అట్లా. దానిష్టం అది. అట్లా ఉంటే హై అవైలబిలిటీ మనకి. అక్కడ 1 ఒక సర్వర్ ఉంది. 1 ఒక సర్వర్ ఉంది. బట్ 2 సర్వర్‌లు సేమ్ కంటెంట్ ఉంది. పొరపాటున 1 అంటే అవైలబిలిటీ జోన్ అనేది డిజాస్టర్ వచ్చినా, లేకపోతే ఇంకోటి నేచురల్ కెలామిటీస్ వచ్చి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇంకొక 1 ఉన్న సర్వర్ నడుస్తది. 1 ఉన్న సర్వర్‌లో ఉన్న కంటెంట్ కస్టమర్‌కి రీచ్ అయిద్ది. దాన్నే మనం హై అవైలబిలిటీ అంటాం. సో, ఇలాంటి అవైలబిలిటీ జోన్స్ మనకి ఏడబ్ల్యూఎస్ ఎక్కువగా మెయింటైన్ చేస్తారు. అందుకోసం మనం ఏడబ్ల్యూఎస్‌కెళ్తారు చాలామంది. సార్ ఇప్పుడు ఈ సర్వర్‌లు డిలీట్ చేశాం సార్. మళ్ళీ ఆగుతాయా? ఆగవు. తయారవుతానే ఉంటాయి. నువ్వు బ్రౌజర్ కొడతాను తయారవుతానే ఉంటాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు నేను? ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని డిలీట్ చేసేసేయి. ఎలా డిలీట్ చేయాలి సార్? ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని? యెస్ ఫ్రెండ్స్. ఆటో స్కేలింగ్ గ్రూప్‌ని ఎలా డిలీట్ చేయాలా అంటే ఇది ఇక్కడ. ఆటో స్కేలింగ్ గ్రూప్‌కెళ్ళి ఇక్కడికెళ్ళి జస్ట్ ఇదిగో చూసారా యాక్షన్. యాక్షన్‌లో డిలీట్. ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేసుకో, డిలీట్ చేయాలంటే డిలీట్. డిలీట్. డిలీట్ అంటే ఏంది? డీఈఎల్‌ఈటీ. డీఈఎల్‌ఈటీ. ప్రెస్ ఎంటర్ బటన్. సో, ఈ విధంగా. ఇక డిలీట్ అయిపోతాయి. సో, మొత్తం డిలీట్ అయిపోతాయి. అంటే ఇంక ఆటో స్కేలింగ్ గ్రూపే లేదు గదా! దీన్ని డిలీట్ చేసామనుకో ఇక సర్వర్‌లే తయారవ్వవు. ఇక లేదు విషయం. ఇలాగ మీరు చేయాలి. లేదంటే పెద్ద రిస్క్ వచ్చిద్ది. ఓకే. సో, తర్వాత లోడ్ బ్యాలెన్సర్. లోడ్ బ్యాలెన్సర్ 1. సో, డిలీట్. చూసారా? లోడ్ బ్యాలెన్సర్ స్టాప్ చేసే ఆప్షన్ ఎక్కడ లేదు. యెస్. డిలీట్ లోడ్ బ్యాలెన్సర్. కన్ఫర్మ్. CONFIRM.
ప్లస్ సింపుల్ అట్లా. సో టెంప్లెట్ ఇక్కడ టెంప్లెట్ ఉంటుంది, లాంచ్ టెంప్లెట్ క్లిక్ చేయి, దాన్ని డిలీట్ చేసుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఇదిగో యాక్షన్స్లోకి వెళ్ళి ఏనా డిలీట్ ఓకే, DELET చూసారా. అంటే టోటల్గా నేను తయారు చేసిన మొత్తం డిలీట్ చేసి పడేసాను. అట్లా మీరు కూడా చేయాలి, అర్థమైందా? అట్లా చేస్తే బెస్ట్ అన్నమాట. ఎస్ ఫ్రెండ్స్, అర్థమైందా లేదా? ఎస్, క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? ఎస్ సార్. సో ఇప్పుడు ఎవరు అది ప్రాక్టీస్ చేసి నాకు ఇవ్వగలరు? స్క్రీన్ షాట్ ఇస్తారా వాట్సాప్ లో కానీ? ఇస్తాం సార్, ఇస్తాం. ఎస్ సార్. ఇవ్వండి జాగ్రత్తగా, మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేసి ఇప్పుడు ఆటో స్కేలింగ్ గ్రూప్ తయారీ కూడా నేను టైప్ చేసి నోట్స్ పంపిస్తాను. ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా నోట్స్ పెడతాను. నోట్స్ కూడా చూడండి ఒకసారి, ఇది కూడా చూడండి. ఏం లేదు, సింపుల్ మ్యాటర్. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ప్రజెంటేషన్ స్కిల్ ఉండాలా. ప్రజెంటేషన్ స్కిల్ అనేది అంత ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్ళబాకండి మీరు. ఎందుకంటే 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంగ్లీష్ నేర్చుకోలేని నువ్వు, ప్రజెంటేషన్ నేర్చుకోలేని నువ్వు, అరగంటలో ప్రజెంటేషన్ ఇచ్చి అవతల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలనేది కళ. ఆ కళ అనేది వర్కౌట్ అవ్వదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే పని మీద ఉండాల. తిప్పి చేసి ప్రజెంటేషన్ చేస్తే ఈజీగా వర్కౌట్ అయ్యిద్ది. అంతేగాని మనకి 1,00,000 పనులు పెట్టుకొని గంట సేపు ఇది చేస్తా, గంట సేపు అది చేస్తా, గంట సేపు అడుపోతా, గంట సేపు ఇటు వెళ్తా. ఇంకొంతమంది అది తెలివితేటలుంటాయి. ఎట్లుంటాయి తెలుసా? ఒక కోర్సు నేర్చుకోరు, 2, 3 కోర్సుల మీద పెడతారు. అంటే ఒక దాని మీద వద్దు, 3 కోర్సుల మీద పెడతారు. 3 కోర్సులు అది రాదు, ఇది రాదు, ఏది రాదు. చివరికి బోడిగుండయిద్ది. బోడిగుండయిన తర్వాత సాఫ్ట్వేర్ అంటే వేస్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు వేస్ట్, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేవు, అసలు కంపెనీలు మూసేస్తున్నారు, అసలు సాఫ్ట్వేర్కే విలువ లేదు. దేనికుంది? అకౌంటెంట్ జాబ్‌కు ఉంది. ఫీల్డ్ లెవెల్‌లో ఆఫీసుల్లో వర్క్ చేసేదానికి ఉంటాయి. ఇయన్నీ ఉంటాయి ఇక. దయచేసి అలాంటి వ్యక్తుల మాటలు నమ్మొద్దు, అలాంటి వ్యక్తుల జీవితాల్లోకి చూడొద్దు. సాఫ్ట్వేర్ అనేది ఎవర్ గ్రీన్ బాస్. ఈరోజు తీసేసేదేంది? 2020కి ముందు చెప్పు ఆ మాట కావాలంటే. 2020 తర్వాత వేరే. 2020 తర్వాత 100% ఈ ప్రపంచం మొత్తం సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయింది. వితౌట్ సాఫ్ట్వేర్ నోబడీ కెన్ మూవ్ ఎనీవేర్. నోబడీ. యెస్, వితౌట్ సర్వర్ నథింగ్ ఈస్ దేర్. సర్వర్ లేకపోతే ఏం చేస్తావు? ఈ డిపెండెన్సీ అంతా సర్వర్ మీదే ఉంది. సర్వర్ మీద పనిచేసేవాళ్ళకి ఇంకా ఎక్కువ ప్యాకేజ్, ఇంకా ఎక్కువ డిపెండెన్సీ. కాబట్టి అన్నెసరీ విషయాలు, అనవసరమైన కోర్సులు వైపు వెళ్లకుండా కష్టమో, నష్టమో దీని మీదే దృష్టి పెట్టుకో. దీన్నే ఈజీగా నేర్చుకో. దీని మీదే ప్యాకేజ్ అదిరిపోయే ప్యాకేజ్ వస్తది. కాబట్టి అలాంటి వ్యక్తులను కలవద్దు. అలాంటి వ్యక్తులు కలిసినా గాని వాళ్ళ మాటలు వినండి, వదిలేయండి. కానీ కోర్స్‌కి రండి. ఈ కోర్స్ నేర్చుకోండి, ఈజీగా ఉంటది. చాలా మంది చెప్తారు సుత్తి డైలాగులు, సుత్తి మాటలని చెప్తారు. ఎందుకంటే ఇక మైత్రివనం చూస్తే 10,000 ఇన్‌స్టిట్యూట్‌లుంటాయి, 10,000 బోర్డులుంటాయి, 20,000 ట్రైనర్స్ ఉంటారు. వీళ్ళందరూ ఏవో చెప్తా ఉంటారు మాటలు. ఎట్లా కుదిరిద్దది? ఒక కోర్స్ అంటే వాళ్ళ కోర్స్‌లో అయినా, ఈళ్ళ కోర్స్‌లో అయినా ఏదో కోర్స్‌లో జాయిన్ అయ్యి వెళ్ళు క్రమంగా అంతే. ఇప్పుడు ఈ కోర్సే నేర్చుకోమనని కాదు. ఆ కోర్స్‌లో నేర్చుకున్నా అదే నేర్చుకో. ఈ కోర్స్ నేర్చుకున్నా ఇదే నేర్చుకో. ఇంకో కోర్స్ నేర్చుకున్నా అదే నేర్చుకో. అట్లా. దయచేసి అట్లా డీవియేట్ కావద్దు. ఎందుకంటే మీరు చాలా చిన్న పిల్లలు, చిన్న వయసు కాబట్టి ఈ గైడ్‌లైన్స్ నేను చెప్పాల్సిన అవసరం వస్తుంది. లేకపోతే ఒక 40 ఇయర్స్ క్యాండిడేట్స్‌కి అయితే నా క్లాస్ వేరుగా ఉంటది. మీరు చిన్నోళ్ళు, చిన్న పిల్లలు, తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఈరోజు ఈ ఖర్చు పెట్టుకొని ఈ కోర్స్ మీకు నేర్పిస్తున్నారు. మరి దానికి తగ్గట్టు మనం న్యాయం చేయాల. అది ధర్మం అంట నేనైతే. యెస్, యాస్ ఎ ట్రైనర్‌గా నేను మీకు న్యాయం చేయాల. ధర్మం. కాబట్టి దయచేసి కొంచెం సబ్జెక్ట్ బాగా గ్రిప్ తెచ్చుకోండి. మనం మే నెలలోన రెజ్యూమ్ పెట్టే అవకాశం చూద్దాం. నాకు రెజ్యూమ్స్‌ని కొంత మీ పాటికి మీరు తయారు చేసి కొంచెం వాట్సాప్‌లో షేర్ చేయండి. నేను వాటిని రివ్యూ చేసి మీకేమైనా తప్పులుంటే మళ్ళీ నేను చెప్తాను. ఓకేనా? యెస్ ఫ్రెండ్స్. గుడ్. సార్, హలో చెప్పండి. సార్, చిన్న డౌట్ సార్. మనము టెంప్లేట్, లోడ్ బ్యాలెన్స్ అన్ని క్రియేట్ చేసేసాక, ఏఎస్‌వి కూడా మొత్తం క్రియేట్ చేసేసాక బాష్ స్క్రిప్ట్ అనేది మళ్ళీ ఎడిట్ చేయొచ్చా? చేయొచ్చు కదా! ఓకే. కానీ ట్రై చేశాను, నాకు ఎలా చేయాలో అర్థం కాలేదు. చూడండి. బ్యాష్ స్క్రిప్ట్ అనేది యూజర్ డేటా ఉంది గదా!
అవును ఆ సార్. యూజర్ డేటా అనేది నీకు టెంప్లెట్ ఎడిట్ ఆప్షన్ లో ఉంటుంది. టెంప్లెట్ ఎడిట్ ఆప్షన్ లో చేసుకోవాలా. ఓకే. లేదు ఓకే. సర్వర్లు ఆపేసి చేసుకోవాలా. సర్వర్లు రన్నింగ్ లో ఉన్నప్పుడు యూజర్ డేటా నీకు చూపిస్తుంది. డిజేబుల్ మోడ్ లో చూపించింది. ఓకే. ఇప్పుడు సపోజ్ సర్వర్ రన్నింగ్ లో ఉందనుకోండి. సర్వర్ రన్నింగ్ లో ఉందన్నప్పుడు ఆ యూజర్ డేటా కంటెంట్ మాత్రం మీరు ఎడిట్ చేయలేరు. అది డిజేబుల్ మోడ్ లో చూపించింది. సర్వర్ ని స్టాప్ మోడ్ లో పెట్టి యూజర్ డేటాని మళ్ళీ ఎడిటింగ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే సార్. సర్వర్ ని స్టాప్ చేసి యూజర్ డేటాని ఎడిటింగ్ చేయాలి. ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? మరి ఉట్టి లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసేటప్పుడు అంటే ఏజీ క్రియేట్ చేయలేదు. లోడ్ బ్యాలెన్సర్ ఒకటే క్రియేట్ చేసాము. అప్పుడు టెంప్లెట్ ఏం క్రియేట్ చేయం కదా సార్. అప్పుడు బ్యాష్ స్క్రిప్ట్ ఎట్లా ఎడిట్ చేయాలి? టెంప్లెట్ ఎందుకు అవసరం లే. లోడ్ బ్యాలెన్సర్ వరకు ఆ కాన్సెప్ట్ అది. ఓకే. టెంప్లెట్ అనేది దేనికోసం అనుకున్నావు? ఆటో స్కేలింగ్ గ్రూప్ పనిచేయడానికి. అవును సార్. టెంప్లెట్ అనేది ఆటో స్కేలింగ్ గ్రూప్ పనిచేయడానికి. ఆటో స్కేలింగ్ గ్రూప్ ఈ టెంప్లెట్ లో ఇచ్చినవన్నీ విధంగా తయారు చేసి సర్వర్లు తయారు చేయమని చెప్తాను ఆటో స్కేలింగ్ గ్రూప్ కి. ఓకే. ఏది టెంప్లెట్ ద్వారాగా. ఓకే. అది నేను సింపుల్ గా చూపించా. అసలు అది వర్క్ కాదు, ఇది వర్క్. లోడ్ బ్యాలెన్సర్ అనేది అర్థం చేసుకోవడానికి ఆ టైంలో చూపించా నేను. అదే యాక్చువల్ వర్క్ అది కాదు, ఇది యాక్చువల్ వర్క్. ఇది దాని నుంచి అలా 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 తీసుకొచ్చి ఇక్కడ కంప్లీట్ చేశాను నేను అట్లా. ఓకేనా? అర్థమైంది సార్. ఇది క్లాస్ లింక్ అనేది రావట్లేదు సార్. ఆ క్లాస్ లింక్ అనేది పెట్టట్లేదు సార్. మార్నింగ్ క్లాస్ లింక్ పెట్టలేదు సార్. నాకు వాట్సాప్ చేయమ్మా, దానికి ఇష్యూ ఏముంది? నేను చేశాను సార్. మనకి మార్నింగ్ వాట్సాప్ ఉంది కదా, ఉంది సార్. నేను పెట్టాను సార్ ఆల్రెడీ. నాకు పెట్టు, ఏం కాదు. 24/7 అవైలబిలిటీ కేకే, నో ఇష్యూ. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ టాపిక్ ఏం చెప్తారు సార్? ఆటో స్కేల్. నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ ఎస్ఎన్ఎస్ వస్తుంది. ఎస్ఎన్ఎస్ ఎస్క్యూఎస్ వస్తుంది. వరుసగా అవి వస్తాయి ఇక. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, ఎవరైనా సరే నా నెంబర్ తీసుకొని నాకు మెసేజ్లు వాట్సాప్ లో చాటింగ్ లో అందుబాటులో ఉండండి. తప్పేం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు ఈమెయిల్స్ అనేది దారుణంగా ఉంటాయి. ఈమెయిల్స్ కొన్నిసార్లు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈమెయిల్స్ సెండ్ అవట్లా, రిస్క్ ఉంది అందుకోసం. సో అందుకోసం ఏంటంటే ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా ఒక ఈమెయిల్ ఇది నాది చూస్తే సెండింగ్ కోటా ఓవర్ అయింది. నేనేంది సెండింగ్ కోటా ఓవర్ అయింది నేను చూసుకోకుండా మెయిల్ సెండ్ చేసి వదిలేసా. కానీ అది ఏ మెసేజ్లు పోలా ఎవరికి కూడా. అంటే సెండింగ్ కోటా ఓవర్ బాబు, లిమిటేషన్ ఓవర్ అని చెప్పింది. మళ్ళీ మనం కొనుక్కోవాలి, అక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవాలి. రిసీవింగ్ కోటా ఓకే, కానీ సెండింగ్ కోటా అయిపోయింది నా మెయిల్లో. అంటే నేను చాలా మందికి ఎక్కువ సార్లు పంపించుంటాను కాబట్టి, ఎక్కువ చూసి ఉంటాం కాబట్టి ఇక వర్కౌట్ అవ్వదు. సెండింగ్ కోటా ఓవర్ అట్లా. ఓకేనా? సరే, నోవే ఎనీవే, మీరు టచ్ లో ఉండండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మే నెలలో ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి. మే నెలలో రిజ్యూమ్ పెట్టేసి కొంత స్టడీ చేసి ముందుకు వెళ్దాం అనేది చూద్దాం. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఓకేనా? గుడ్. సో అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో దాదాపుగా టోటల్ గా కొంచెం ప్రిపేర్ అవ్వండి జాగ్రత్తగా. ఏం లేదు, ప్రిపరేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్వైజ్ నథింగ్ ఈస్ దేర్. ఓకేనా? ఎస్. Okay, thank you so much, and see you tomorrow at the same time. If you want to do any kind of activity, and please remember activity అంటే ఫస్ట్ మీరు నోట్స్ రాసుకోవాలా. ఫస్ట్ పాయింట్ అది. దాని తర్వాతే నువ్వు యాక్టివిటీ చేయాలా ల్యాబ్ లో. అంటే ల్యాబ్ లో యాక్టివిటీ అనేది నోట్స్ రాసుకోకుండా చేస్తే ఏమైంది సార్ అంటే, నెల తర్వాత నువ్వేం చేసావో కూడా నీకే తెలియదు. అప్పుడు నెల తర్వాత అదే పేపర్ చూసుకుంటే మళ్ళీ అదే ల్యాబ్ ని 2 నిమిషాల్లో చేయగలవు. అది దానికి కాన్సెప్ట్. అదే పేపర్ ని చూసుకుంటే 2 నిమిషాల్లో మళ్ళీ అదే ల్యాబ్ చేయగలవు. అంతేగాని ఏం లేకుండా జస్ట్ నేను చెప్పిందే టగటగ ల్యాబ్ కొట్టి అవుట్‌పుట్ చూసుకుంటే నెల తర్వాత అది నీకు గుర్తుండదు. అలాగా కొంచెం అట్లా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ గుడ్ నైట్ టు ఆల్.